నమస్తే, నేను ఆదిత్య. గత 2 రోజులుగా కేటీఆర్ గారికి సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ కలకలమని, రేవ్ పార్టీ అని, విదేశానికి సంబంధించినటువంటి మద్యం అంటూ చాలా అంశాలు సోషల్ మీడియా వేదికగా బయటకొస్తున్నాయి. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్, జన్వాడకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాంట్లో మరి రేవ్ పార్టీ జరిగిందని, మరి విదేశీ మద్యం ఉందని, డ్రగ్స్ అంటూ, కొకైన్ అంటూ ఇలా చాలా అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది? ఒక యాంగిల్లో చూసినప్పుడు డ్రగ్స్ వాడకం మాత్రం రాష్ట్రంలో బాగా పెరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే పోలీస్ రిపోర్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ జనరల్ కూడా మీడియాలో రోజు ఏదో ఒకటి డ్రగ్స్ పట్టివేత, లేకపోతే ఫలానా పట్టేశాం అనే వార్తలు, పోలీసు వార్తలు అయితే మనం చూస్తున్నాం. అంటే ఈ డ్రగ్స్ ఏంటంటే స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి రిచ్ ఫెలోస్ వరకు ఒక హ్యాబిట్గా మారిపోతున్నది. రోజు రోజు అది ఇంప్రూవ్ అవుతున్నది అనే ఒక రిపోర్ట్ అవుతుంది. ఈ మధ్యన వచ్చిన మీడియాలో ఒక కథనం ప్రకారం చూస్తే కూడా మనకు డ్రగ్స్ తెలంగాణలో, పర్టికులర్లీ హైదరాబాద్లో బాగా పెరిగిపోవడం అనేది కనపడుతుంది. దాని మీద పోలీసులు కూడా బాగా దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఈ మధ్యన డ్రగ్స్కి సంబంధించిన కమిషనర్, అంటే వీటి వాడకానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వడం, అట్లాగే సీరియస్గా వాటిని ఫాలో అవుతూ పట్టివేయడం అనేది జరుగుతుంది. నేను అనుకుంటున్నా బహుశా జన్వాడ ఈ ఫామ్ హౌస్లో కూడా పోలీసులు ఆ రకంగానే దాడి చేశారని అనుకుంటున్నాం. పొలిటికల్ దాడి అని అనిపించదు, ఎందుకంటే అది పబ్లిక్ దృష్టిలో ఉంది. జన్వాడ ఫామ్ హౌస్ అన్నప్పుడు కేటీఆర్ సహజంగా అందరికి ప్రజలకు గుర్తు రావడం, దాంతో ఇదేదో పొలిటికల్గానే దాడి జరిగినట్టుగా ఫీలింగ్ సహజంగా అది ప్రతిపక్షం చేస్తున్నది. అందులో కొంతవరకు ప్రజలు నమ్మొచ్చు, చాలా మేరకు ప్రజలు నమ్మకపోవచ్చు కూడా. కానీ ఓవరాల్గా చూసినప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్, వీళ్ళు ఈ పోలీసుల దాడిలో దొరికిన విషయాలను చూస్తే మాత్రం కొంత అనుమానాలు కలిగిస్తుంది. ఎందుకంటే అతని దోస్తు ఎవరైతే పాకాల రాజు ఉన్నాడు కదా, అతని దోస్తు విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్టుగా రిపోర్ట్లో పాజిటివ్ రావడంతో అది కొద్దిగా కలకలంగా మారింది. ఇంకొకటి ఫారెన్ లిక్కర్ కూడా, ఎప్పుడే కానీ ట్యాక్స్ చెల్లించి తీసుకొచ్చిన ఫారెన్ లిక్కర్ వేరే ఉంటుంది, ట్యాక్స్ చెల్లించింది వేరే ఉంటుంది. ఓకే, చెల్లించని ఈ తీసుకొచ్చినప్పుడు జనరల్గానే అది ఇల్లీగల్ కిందకి వస్తుంది. ఇప్పుడు అతను కొకైన్ దొరకడం, ఇక్కడ వైన్ అనేది, ఫారెన్ లిక్కర్ అనేది అంటే విత్ ట్యాక్స్తో లేకుండా ఉండడం, అంటే ట్యాక్స్ ఎగ్గొట్టి తీసుకొచ్చినట్టే కదా, అది కూడా ఒక అఫెన్స్ అవుతుంది. ఇట్లా వీటిని చూసినప్పుడు పోలీస్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా అది నేరం జరిగినట్టుగానే మనం అనుకోవాలి. అంటే ఇప్పుడు జనరల్ గా కేటీఆర్ అనే ఒక పర్సన్ గురించి తీసుకుంటే, దాదాపుగా 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్నారు, మాజీ మినిస్టర్ అని కూడా చెప్పొచ్చు ఒక విధంగా. ఈ డ్రగ్స్ కి సంబంధించిన అంశంలో బయటపడితే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వాళ్ళకి తెలియదు కాదు. అలాంటిది ఈరోజు రేవ్ పార్టీకి సంబంధించిన అంశం కూడా బయటకు వస్తే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా వాళ్ళకి తెలియదు కాదు. సో మరి ఇవన్నీ తెలిసి కూడా ఈ అక్రమ మద్యం కానీ, లేకపోతే మీరు అన్నట్టు ఈ ఏవైతే శాంపిల్స్ లో పాజిటివ్ రావటం ఒక పర్సన్ కి, ఇవన్నీ చూస్తుంటే మరి నిజంగా అసలు ఇదంతా పొలిటికల్ డ్రామానా, లేకపోతే రాజకీయ కక్ష సాధింపులు అనొచ్చా? అసలు ఎలా చూడొచ్చు? సరే, అనుకునే వాళ్ళు అనుకుంటారు. ప్రతిపక్షం సహజంగానే ఆరోపణ చేయడం కూడా న్యాచురల్. ఆరోపణ చేయకపోతే అది ప్రతిపక్షం కాదనుకుంటున్నాను. కాబట్టి అది వాళ్ళు బై న్యాచురల్లీ బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా నిన్న ఇక్కడికి వచ్చి హంగామా చేస్తే వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకున్న వార్త. అవును, అట్లా అనుకున్నప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇన్ జనరల్గా ఈ పోలీసు దాడుల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఈ రేవ్ పార్టీలను పట్టేస్తున్నారు, రేవ్ పార్టీలలో దొరికిన వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి, ఇవన్నీ మనం ఇన్ జనరల్గా చూస్తున్నాం. అవును, అట్లా అనుకుంటే కేవలం కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ పైనే జరిగింది, మిగతా ఎక్కడ ఇప్పటి వరకు జరగలేదు అనే వార్తలు లేవు కదా. అట్లా జరుగుతున్నాయి అనేదే వార్తలు రోజు. 2-3 రోజులకు ఒకటి చూడండి మీరు, రేవ్ పార్టీ దొరుకుతుంది, లేకపోతే ఇంకేదో దొరుకుతుంది. వీకెండ్ డేస్లో చాలా కేసులు పోలీసుల దగ్గర బుక్ అవుతున్నాయి, డ్రగ్స్కి సంబంధించి, కొకైన్కి సంబంధించి, అదేంటి ఇంకో క్యాసినో ప్లే గురించి, ఇట్లా చాలా విషయాల్లో దొరుకుతున్నాయి కేసులు. మనం ఏమీ కొట్టేయలేము. ఇన్ జనరల్గా రెగ్యులర్గా పోలీసుల వాళ్ళ ప్రాసెస్లో ఈ డ్రగ్స్, కొకైన్స్, లేకపోతే క్యాసినో, ఇవన్నీ ఇదేంది మన జూదాలు, ఇవన్నీ ఏదో ఫామ్ హౌస్లలో అక్కడో ఇక్కడో రోజు దొరుకుతున్న వార్తలే అవి.
2-3 వీకెండ్లో మీకు 1-2 కేసెస్ కంపల్సరీ కనపడతాయి హైదరాబాద్లో. కనపడేది కాదు. అట్లనే దానిలో ఇది కూడా ఒక కామన్ అనుకోవాల్సిందే. ఓకే. కామన్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఒక పొలిటీషియన్కి సంబంధించిన ఫామ్ హౌస్ కాబట్టి, అతని బావమారిది కాబట్టి ఇది హైప్ అయింది, ఒక పెద్ద న్యూస్గా మారింది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ డ్రగ్స్ విషయంలో అధికార పార్టీ ప్రతిపక్షాలు చాలా రోజుల నుంచి విమర్శలు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ అలవాటు ఉంది కేటీఆర్ కానీ వాళ్ళు ఆరోపణ చేయడం, ఎక్కడో చూపించుతారా అని కేటీఆర్ రివర్స్లో మాట్లాడడం, ఇవన్నీ ఇన్ జనరల్గా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ టైంలో అతని బావమారిది ఫామ్ హౌస్లోనే ఈ రేవ్ పార్టీ అని వీళ్ళు అంటున్నారు, కాదు అది ఫ్యామిలీ ఫంక్షన్ అని వాళ్ళు అంటున్నారు. దీపావళి ముందు మేము ఫంక్షన్ చేసుకున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. బంధువులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఫ్యామిలీలను మీరు ఏదో ఆడామగాని విభేదించి చూపిస్తున్నారు. కేటీఆర్ గారి శ్రీమతి కూడా ఉన్నట్టు ఒక అంశం బయటకు వచ్చింది. ఉండొచ్చు, మనం కాదంటే. కానీ ఇక్కడ ఏంటంటే మనం సాక్ష్యాల్లో చూస్తే కొకేన్ తీసుకున్నట్టు అతను కనపడడం ఒకటి, ఈ ఫారెన్ లిక్కర్ ఇల్లీగల్గా ఉండడం ఒకటి, ఈ 2 ప్రధాన అంశాలుగా మనకు అందులో కనపడుతుంది. మిగతాది నిజంగానే వాళ్ళు అన్నట్టు ఫ్యామిలీ పార్టీయే కావచ్చు, అయినా కానీ అవి ఉండకూడదు కదా. దాంతో ఏంటంటే ఆ కేసు కొద్దిగా సీరియస్గా అయినట్టుగా మనం కనపడుతుంది. ఈ పొలిటికల్ బ్లేమ్ ఇప్పుడు కేటీఆర్కి ఏంటంటే అతని ఫామ్ హౌస్లో అతని బావమారిది, అతని ఫ్రెండు వీళ్ళంతా పార్టీ చేసుకోవడం అనేది బై న్యాచురల్లీ ఏ ఫ్యామిలీ అయినా చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ వీటి విషయంలో కొకేన్ తీసుకోవడం విషయంలో, ఫారెన్ లిక్కర్ విషయంలో డెఫినెట్గా అది అఫెన్స్ కిందకే వస్తుంది. కాబట్టి ఇది ఒక పొలిటికల్ బ్లేమ్ అవుతుందనే భయం సహజంగానే ప్రతిపక్షానికి ఉంటుంది. అది కేటీఆర్ కూడా ఉంటుంది, కేసీఆర్కి ఉంటుంది, హరీష్ రావుకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. వాళ్ళు ఎట్లాగూ ఇది ఒక రాజకీయ కక్షతోటి చేసిందనే మాట మాట్లాడడం కూడా సహజం. అట్లా అని ఇదేదో రాజకీయ కక్షతోటి చేసిందనడానికి కూడా ఎక్కడేమో ఆస్కారం లేదు. మీరు అన్నట్టు ఆ డ్రగ్స్ కి సంబంధించిన నమూనాలు అవ్వచ్చు, లేకపోతే విదేశీ మద్యం, అదే అక్రమంగా తీసుకొచ్చిన మద్యం ఏదైతే ఉందో ఇది అవ్వచ్చు. కాకపోతే గతంలో కూడా ఈ జాన్వర్ ఫామ్ హౌస్ కి సంబంధించిన అంశం చూసుకుంటే హైడ్రా టైంలో కూడా చాలా హైలైట్ అయిందనే చెప్పొచ్చు. ఈ ఫామ్ హౌస్ పర్టికులర్ గా ఈ ఫామ్ హౌస్ చాలా హైలైట్ అయిందని చెప్పొచ్చు. నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చిన తర్వాత నెక్స్ట్ దీని మీదకే అటాక్ చేయబోతున్నారు, దీని మీదకే దృష్టి మళ్ళింది కూడా. అనూహ్యంగా అది కాస్త జనాలు మర్చిపోయారు అనుకునే టైంకి మళ్ళీ జాన్వాడ ఫామ్ హౌస్ తెర మీదకి రావడం జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఒక వాళ్ళ వర్షన్ చూసుకుంటే అసలు కాంగ్రెస్ యొక్క టార్గెట్ జాన్వాడ ఫామ్ హౌస్, అది ఏదైనా కానీ ఇప్పుడు రేవ్ పార్టీ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, లేకపోతే హైడ్రా అవ్వచ్చు. సో అంటిల్ లాస్ట్ టార్గెట్ వాళ్ళది అదే అన్న వేలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు సార్ అసలు? అంటే రాజకీయ ఆరోపణలు న్యాచురల్, మళ్ళీ ఏం అనుమానం లేదు. వాళ్ళు అన్నట్టుగా ఏదో కక్ష సాధింపు కోసమే జరుగుతున్నాయి అనుకోవడానికి సాక్ష్యాలు ఏం లేవు, కానీ అనుమానాలు మాత్రం ఉంటాయి. సాక్ష్యాలు ఉండవు, అనుమానాలు ఉంటాయి. అది అధికార పక్షం, ఇది ప్రతిపక్షం కాబట్టి అది న్యాచురల్లీ అది ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే సిటీ సరౌండింగ్లో ఈ ఫామ్ హౌస్ బాగా పెరిగిపోయిన కల్చర్ ఉంది ప్రజెంట్లీ హైదరాబాద్కు. ఈ ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ కల్చర్ పెరిగింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే. అది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫామ్ హౌస్లు ఏమి అయితలేవు. ఎందుకైతే లేవు అంటే ఇప్పుడు ఆ హైడ్రా ప్రాబ్లం తోటి అందరూ ఆందోళనలో ఉన్నారు, అసలు ఇల్లు భయపడుతున్నారు. కాబట్టి ఆ ఫామ్ హౌస్లన్నీ ఈరోజు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న ఫామ్ హౌస్లన్నీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డాయి. సరే ఏర్పడినా కానీ అందులో జరుగుతున్న కార్యక్రమాలు లీగలా ఇల్లీగలా అనేది మాత్రం ఒక సమస్య ఉంది హైదరాబాద్కు. గత 10 ఏళ్ళ నుంచి ఉంది, పోయిన 5 సంవత్సరాల నుంచి అయితే విపరీతంగా ఉంది. అది రకరకాల కామెంట్స్ వస్తున్నాయి ఫామ్ హౌస్ల పైన. కొందరు సహజంగానే బై ఫ్యామిలీ ఉండొచ్చు, లేదంటే ఇంకొకరు కొందరు రెంట్కి ఇచ్చి నడుపుకుంటున్న పరిస్థితులు. ఆ రెంట్ ఉన్నప్పుడు వాడు అక్రమాలు చేయడం, ఇల్లీగల్ కార్యక్రమాలు చేయడం అనేది జరిగిపోతుందని తెలుస్తుంది. ఆ అనుమానం పోలీసులకు రెగ్యులర్గా ఉంటున్నది. దానిలో భాగంగా జన్వాడ మీదనే జరిగింది అనుకుంటుంది. రెండవది ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత మీరన్నట్టు ఈ కన్వెన్షన్ తర్వాత జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఉండొచ్చు అనేది బై న్యాచురల్గా ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం వచ్చింది. అట్లా ఏం జరగలేదు. జరగకపోవడానికి కూడా కొన్ని లీగల్ కారణాలు అడ్డమైనట్టుగా మనకు తెలుస్తున్నది. అది నిజమా కాదా అనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ ఫామ్ హౌస్ విషయంలో కోర్టుకు వాళ్ళు వెళ్ళినట్టుగా మనం విన్నాం. అది సరే స్టే వచ్చిందా రాలేదా మనకు తెలియదు. చాలామంది పోయినరు, కోర్టుకు పోయినరు. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన అదేంటి ఆక్రమణల విషయంలో, పల్లా రాజేశ్వర రెడ్డి ఆక్రమణల విషయంలో వాళ్ళు కోర్టుకు పోయి ఒక స్టే తెచ్చుకున్న పరిస్థితి. కాబట్టి ఆ కోర్టు స్టేలతో కూడా కొన్ని ఆగుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. జన్వాడ కూడా అందులో భాగమైనా కాదా ఇంకా క్లారిటీ లేదు మనకు. కాకపోతే డెఫినెట్గా మీరు అన్నట్టు ఏంటంటే
కన్వెన్షన్ తర్వాత ఖచ్చితంగా జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దే ఉంటుంది అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే స్థిరపడ్డది. దాని మీద మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడ క్లారిటీ ఇచ్చింది లేదు. ఎందుకు ఆగింది, నాగార్జునది ఎందుకు కూల్చేశారు, కేటీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చేయలేదు అనే చర్చ సహజంగా ప్రజల్లో వస్తుంది. దాని మీద క్లారిటీ ఇచ్చుకోవాల్సింది ప్రభుత్వం. ఎందుకంటే వివిఐపీలో దేని జోలికి పోయినా కానీ అదొక వార్తగా మారుతుంది. ఆ వార్తగా మారుతున్నప్పుడు ఒకటి జరిగి రెండోది జరగకపోయే వరకు రకరకాల అనుమానాలు వస్తాయి. ఎందుకు దాన్ని అక్కడనే ఆగిపోయింది, జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు టచ్ కాలేదు అనేది ఉంది. దీనిలో ఇంకో విషయం ఉంది. 111 జీవోలో భాగంగా ఒకప్పుడు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ మీద అదేంది మన ఒక వీడియో తీసినట్టు కూడా మనం చూసినాం ఆ మధ్యాహ్నం. డ్రోన్స్ తోటి తీసినట్టుగా అది పెద్ద కేసు చేసింది. అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్దే కాబట్టి కేసు అయింది. అదంతా హంగామా జరిగింది. నేను అనుకుంటున్నది ఏంటంటే 111 జీవో మీద కోర్టులో కొన్ని విషయాలు పెండింగ్ ఉన్నట్టున్నాయి. రెండోది 111 జీవోను రద్దు చేశారా లేదా తెలియదు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు రద్దు చేసింది అక్కడి ఊట్ల కోసం, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసము వాళ్ళు రద్దు చేసేసినామని చెప్పిండ్రు. ఇప్పుడు 111 జీవోది ఏంది అనేది మనకి ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. అసలు ఉన్నదా లేదా 111 జీవో అమలు ఉందా లేదా, కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిపోయినట్టుగానే ఉందా, లేదా అది హైకోర్టులో ఏదో పెండింగ్ ఉన్నట్టుంది దాని జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ పెండింగ్ వల్లనే జన్వాడ ఫామ్ హౌస్ తెరువు హైడ్రా పోనట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నీకు 111 జీవోలో ఉన్న ఏ ఆస్తులు కూడా హైడ్రా కూల్చేసినట్టుగా మనకు తెలియదు, ఎక్కడ జరగలేదు. కాబట్టి అందులో భాగంగానే జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడా ఏమి చేయని పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నట్టు. కాబట్టి దాన్ని మనం ఒక బ్లేమ్గా కూడా చూడలేము ఇప్పటికిప్పుడు. కాకపోతే ప్రభుత్వం మాత్రం ఒక ప్రయత్నం చేయాల్సింది. ఎందుకనంటే హైకోర్టులో ఈ 111 జీవో మీద ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఉండి ఉంటే ఇంకా రానట్టయితే, దానికోసం ఈ కూల్చివేతలన్నీ ఆ ప్రాంతంలో ఆగినట్టయితే కోర్టును స్పీడప్ చేసే ప్రయత్నం ప్రభుత్వం కూడా చేయాలి. ఎంతకాలం మనం వేచి చూస్తాం? అరే అందులో అక్రమాలు ఎన్ని ఉన్నాయి, సక్రమాలు ఎన్ని ఉన్నాయి, కట్టిన ఈ ఫామ్ హౌస్లలో నిజంగానే లీగల్గా ఉన్నాయా, ఇల్లీగల్గా ఉన్నాయా. రెండో పాయింట్ ఏంటంటే మన గండిపేట చెరువులోకి, హిమాయత్ చెరువులోకి మురికి కాలువ నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అవును, దానికి కారణం ఏంటంటే ఫామ్ హౌస్లే మేజర్గా. ఆ ఫామ్ హౌస్లతో ఏమవుతుందని అంటే మొత్తం అంటే వాటర్ ఏదైతే డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో ఆఖరికి వచ్చి గండిపేటలోనో హిమాయత్ కలుస్తున్న పరిస్థితి, అవి కలుషితం కూడా అవుతుంది. కాబట్టి దాన్ని ఎట్లా కట్టడి చేయాలి ఇప్పుడు? ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం ఏమో మూసీ ప్రక్షాళన కోసం పెద్ద ప్రాజెక్టే తీసుకున్నది. ప్రాజెక్టు తీసుకున్నప్పుడు దానికి పైన గండిపేట, హిమాయత్ పైన ఉన్న ప్రాంతాల నుంచి ఈ చెరువులకు ఏమన్నా పరిశుద్ధం లేని వాటర్ వస్తుందా, ఏంది డ్రైన్ వాటర్ వస్తుందా, వాటిని ఎట్లా కట్టడి చేయాలి, అదంతా ప్లాన్ కావాలంటే ఈ ఫామ్ హౌస్ల సంగతి కూడా తేలాలి. ఓకే, ఒక్క జన్వాడ ఫామ్ హౌస్ అనే కాకుండా గండిపేట సరౌండింగ్లో, హిమాయత్ సరౌండింగ్లో ఉన్న ఫామ్ హౌస్లన్నింటినీ వాటి మీద కోర్టు నుంచి జడ్జిమెంట్ ఏమైనా 111 మీద వస్తే కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ మరి జడ్జిమెంట్ రావడానికి కూడా ప్రభుత్వం సీరియస్గా వేగంగా పనిచేయాల్సిన అవసరం. పనిచేస్తేనే ఇవన్నీ తేలుతాయి మనకు. అవన్నీ తేలినప్పుడు రేపటి మూసీ ప్రక్షాళనకు కూడా అదొక భాగంగా మారుతుంది. ఫామ్ హౌస్లు ఉంచాలన్నా, ఉంటే ఫామ్ హౌస్ డ్రైన్ ఎక్కడ పోవాలి, ఎక్కడ స్టోర్ చేయాలి, ఈ చెరువులోకి రాకుండా చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి మూసీ ప్రక్షాళనలో. అది కూడా ఒక భాగమే కదా. సో హైడ్రాకి సంబంధించిన అంశం చూసుకుంటే నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చినప్పుడు వచ్చినటువంటి ఆ ప్రశంసలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ సర్కార్కి, అంటే ప్రకృతిని హాని చేసి కబ్జా చేసినటువంటి ల్యాండ్స్ని తిరిగి మళ్ళీ ప్రకృతికి అప్పగించే ఒక పెద్ద కంకణమే కట్టుకుంది కాంగ్రెస్ అని చెప్పేసి ప్రజల నుంచి చాలా మంచి భావన వచ్చింది బయటకు రావచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే ఈ ప్రజలకి సంబంధించినటువంటి ఏది మిడిల్ క్లాస్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇల్లులు కూల్చినప్పుడు కాస్త వ్యతిరేకత వచ్చింది. ఎట్ ద సేమ్ టైము ఇప్పుడు మాదాపూర్లో ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సోదరుడు సంబంధించినటువంటి కార్యాలయం అవ్వచ్చు, లేకపోతే హౌస్ అవ్వచ్చు, మరి అక్కడ నోటీసులు ఇచ్చినప్పుడు దాని మీద ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అనేది ఇప్పుడు నెగిటివిటీ వస్తుంది. అంటే మరి ఇప్పుడు ఈ హైడ్రా అనేది కేవలం సామాన్యులకైనా, సెలబ్రిటీస్ కి లేదా, రాజకీయ నాయకులకు లేదా అన్న వేలో కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు సార్? అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు విషయం కూడా పబ్లిక్ నోటీస్ లో ఉంది. కాకపోతే అక్కడ ఉన్న ఇళ్ళ వాళ్ళందరూ కలిసి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నట్టుగా మనకు వాడుతుంది. ఓకే, అంటే పెద్దలకు స్టే దొరుకుతున్నాయి, ఎందుకు దొరుకుతున్నాయో మరి తెలియదు. ఇప్పుడు అదే అందరూ అడుగుతుంది. కానీ స్టే వచ్చింది కాబట్టి హైడ్రా కూడా అక్కడ ఏం చేయలేదు. మరి స్టేను ఎట్లా ఎత్తేయాలంటే ప్రభుత్వం నుంచి రిప్లై, అఫిడవిట్ ప్రభుత్వాన్ని బలంగా ఉండాలి. ఇప్పుడు తిరుపతి రెడ్డికి రేవంత్ రెడ్డి తమ్ముడు అన్నకు
తిరుపతి రెడ్డి ఇల్లు మీద స్టే ఉందనంటే ఆ స్టేని ఎత్తేయడానికి ప్రభుత్వం ఏం చేయాలి? అఫిడవిట్, బలమైన అఫిడవిట్ వేయాలి, బలంగా వాదించగలగాలి. అప్పుడు కానీ కోర్టు కూడా ఆర్డర్ ఇస్తే ఆ స్టేని తొలగిస్తే కూల్చేస్తానికి అవకాశం పెరుగుతుంది. ఇదంతా ఏందనంటే ప్రజల్లో కూడా అనుమానాలు విస్తరించడానికి ఇవి కారణాలు అవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నవాడిదే న్యాయం అవుతున్నది, ప్రభుత్వం ఉన్నవాడిదే అనుకూలంగా న్యాయ తీర్పులు వస్తున్నాయి అనే ఒక అపవాదం కూడా ప్రజల్లో పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే ఈ స్టేలు వచ్చిన వాటి మీద సీరియస్గా గవర్నమెంట్ కూడా ఫైట్ చేయాలి కోర్టులో. ఆ స్టేలను ఎత్తేసే రకంగా చూడాలి. ఇల్లీగల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడిని కూల్చివేస్తేనే ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా, హైడ్రా మీద కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అవును. ఇప్పుడు పేదవాళ్ళకి కూల్చేస్తున్నారు, ఉన్నవాడు స్టే తెచ్చుకుంటుండానంటే పేదవాడు ఎక్కడ కోర్టుకు పోతాడు, ఎక్కడ స్టే తెచ్చుకుంటాడు? అండ్ రోజుల తరబడి తిరిగినా కూడా మాకు స్టే దొరకట్లేదు అంటున్నారు వాళ్ళు. కానీ దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించాలి. ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి తనకు మంచి ఇమేజ్ ప్రజల్లో రావాలని కోరుకున్నట్టయితే ఇలాంటి అనుమానాలు ప్రజల్లో రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అతనికే ఉంది. అసలు ఒకసారి పొలిటికల్ బ్లేమ్ వచ్చిందంటే తిరిగిపోదండి. అవును. ఆ బ్లేమ్ వస్తున్నదంటే దేనివల్ల వస్తున్నది? నిజంగా కావాల్సిన వాళ్ళే కూల్చేస్తలేరు, మామూలు మధ్యతరగతి ప్రజలే కూల్చేస్తున్నారనే ఒక అపవాదు ప్రజల్లోకి పోయిన తర్వాత దాన్ని తుడిచేసుకోవాలంటే నువ్వు ఎంత కష్టపడాలి? అవును. ఇప్పుడు నీ సొంత సోదరుడిదే ఆడ స్టే మీద ఆగి ఉన్నది, కూల్చలేకపోతున్నది. స్టే ఉందంటే ఎందుకు కంటిన్యూ అవుతున్నది? కోర్టు ఏమంటున్నది? దాన్ని చూసి ప్రభుత్వం తరఫున ఏమని అఫిడవిట్ కోర్టులో వేయాలి, ఎంత బలంగా వేయాలి, ఎంత బలంగా అఫిడవిట్ వేసి వాదిస్తే ఆ స్టేని ఎత్తేస్తుంది కోర్టు అనే ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి, రేవంత్ రెడ్డికి ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇమేజ్ మీదనే ఒక ప్రభుత్వం నడుస్తుంటుంది. అందులో మంచి జరిగినా చెడు జరిగినా ఆ క్రెడిట్ పోయేది ఎవరికి? ముఖ్యమంత్రికి. ఇంకా మిగతా మంత్రులకు పోదు. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. హైడ్రా విషయంలో ఏదైతే బ్లేమ్ వచ్చిందో ఆ బ్లేమును నిజంగానే ఎట్లా సెటరేట్ చేసుకోవాలి? కేసీఆర్ ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నయమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది, లేని డౌట్ లేదు. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ సిస్టంలో ప్రభుత్వం నడుస్తున్నమాట వాస్తవం. ప్రజలు ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, ప్రభుత్వం కూడా, మంత్రులు కూడా సంఘాల నాయకులను పిలిచి చర్చలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు కేసీఆర్ ప్రభుత్వంలో లేవు. ఇది ఒక కొత్త వరవడి ఉంది. రేవంత్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు నిరసనలు చెప్పగలుగుతున్నారు, వాళ్ళ వాయిస్ వినిపించగలుగుతున్నారు, ప్రభుత్వంతో చర్చలు చేయగలుగుతున్నారు అనే అభిప్రాయం ఉంది. బట్ ది సేమ్ టైం ఇటువంటి తప్పులు, హైడ్రాలో జరిగినటువంటి తప్పులను జాగ్రత్త పడాలి, లేకపోతే పెద్ద బ్లేమ్ వస్తుంది కదా. ఒక సగటు జీవికి ఇల్లు అనేది ఒక కళ. అవును. జీవితంలో కళ ఏంటంటే జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలనే స్వప్నం ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ అభిప్రాయం లేని వ్యక్తి అసలు భూమండలం మీద ఉండడు ఎవడు. అటువంటి దాన్ని మీరు నోటీసులు లేకుండా, ఏది లేకుండా, కొన్ని అయినా, అన్ని కాకపోవచ్చు, కొన్నిటినైనా అట్లా కూల్చి ఉంటే తప్పే కదా అది. అది చెడు చాలా స్పీడ్గా పోతుంది, మంచి చాలా స్లోగా వస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఈ హైడ్రా విషయంలో చాలా తప్పులు జరిగినాయి. మొదలు నిజంగానే పాజిటివ్గా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ప్రభుత్వానికి. కానీ దెన్ ఆఫ్టరు దాన్ని చూస్తే అసలు అంత వీర విహారంగా పోయి నోటీసులు లేకుండా, వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ ఇళ్ళల్లో సామాన్ తీసి బయట పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా కూల్చేయడానికి అటువంటి వార్తలు చూసినాం. అది ఎంత నెగిటివ్ పోయింది. వచ్చిన పాజిటివ్ మొత్తం గంగల పోయింది. నెగటివ్ మూట కట్టుకుంది రేవంత్ రెడ్డి. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే అది మంచి అయినా కానీ చెడైనా కానీ ఆ క్రెడిట్ అంతా కుటుంబ పెద్దకే వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు అన్నట్టు రాష్ట్రంలో ఏం జరిగినా కానీ బాధ్యత వహించాల్సింది మాత్రం ముఖ్యమంత్రి గారే. సో మరి ఇప్పుడు ఈ హైడ్రాకి సంబంధించిన అంశం చూసుకుంటే సామాన్యుల విషయంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన గత ప్రభుత్వం తప్పుదా, లేకపోతే అధికారుల తప్పిదమా, బ్యాంకు వాళ్ళ తప్పిదమా, లేకపోతే బిల్డర్స్ తప్పిదమా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు రోడ్డును పడింది మాత్రం సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు. సో మరి అలాంటి వాళ్ళకి, అలా రోడ్డు పడిన వాళ్ళకి రేవంత్ సర్కార్ ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది అసలు? వాస్తవానికి మీరు అన్నట్టు ఏంటంటే ఈ పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఎవరు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిన అధికారి ఎవడు, ఇంటికి పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎవడు, పర్మిషన్ ఇవ్వకుండా డోర్ నంబర్ ఇచ్చిన మున్సిపల్ అధికారి ఎవడు, డోర్ నంబర్ ఇచ్చిన వాటర్ కనెక్షన్ ఇచ్చిన అధికారి ఎవడు అనేది ఇవన్నీ ఇల్లీగలే కదా. అసలు నీకు ల్యాండే నీ పేరు మీద లేదు, నీకు పర్మిషనే లేదు, ఇంటి నెంబర్ ఉన్నది, అదేంటి మన కరెంటు మీటర్ ఉన్నది, నల్లా కనెక్షన్ ఉంది అని అంటే ప్రభుత్వం అంగీకరించినట్టు ప్రజలు అనుకుంటారు. అది నిజంగా కూడా వాస్తవం కూడా. ఇన్ని పొరపాట్లు ఆయా డిపార్ట్మెంట్లలో జరుగుతున్నప్పుడు వాటన్నిటిని సెటరేట్ చేయకుండా డైరెక్ట్ వచ్చి ఇల్లు కొలగొడతా అంటే ఎట్లా?
ఎందుకు జరుగుతున్నాయి ఈ పొరపాట్లన్నీ? అంటే మీ సిస్టమ్, ప్రభుత్వ సిస్టమ్ అనేది సరిగా లేనప్పుడు ఇటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడినప్పుడు అన్నీ ఇల్లీగల్ అవుతాయి. నువ్వు ఈ లీగల్ విషయంలో పోతే సగానికి మించిన హైదరాబాద్ ఉండదు. 1 కోటి జనాభా ఉంది ఇవాళ. నువ్వు దేని కూలగొడతావు, దేని ఉంచుతావు, దానికి అంతు పొంతు ఉండదు. కాబట్టి నువ్వు వ్యవస్థను సెటరేట్ చేయాలి. ఫస్ట్ ఉండాలి, నిజంగానే కన్స్ట్రక్టివ్గా లీగల్గా ప్రతి నిర్మాణం ఉండాల్సిన అవసరం ఉంది, నో డౌట్. దానికి తగ్గ ప్లాన్ ఉండి, జిహెచ్ఎంసీలో ప్లానింగ్ బోర్డు ఉంటుంది కదా, మాస్టర్ ప్లాన్ ఉంటుంది, ప్లానింగ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు అనేది నువ్వు అక్కడ ఎంక్వైరీ చేయకుండా వాడు వచ్చి ఇల్లు కూలగొడితే లాభమైంది. జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఈ రోజుకి ఇది కూలగొడతావు, అదేంది ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు ఇంకో 10 మందికి అక్రమంగా పర్మిషన్లు ఇస్తూనే ఉంటాడు, వాడు కడుతూనే ఉంటాడు, నువ్వు కూలగొట్టుకుంటావు. వాడు పర్మిషన్లు ఇస్తుంటే నువ్వు కూలగొట్టుకుంటా పోతావు. కాబట్టి నువ్వు నీ ప్రభుత్వంలో ఆ డిపార్ట్మెంట్ను సరి చేసుకోవాలి. ఫస్ట్ కరప్షన్ ఎందుకు జరుగుతుంది, జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, సరైన పర్మిషన్లు ఎట్లా ఇవ్వాలి, లేదు పేదలు ఉన్నారు ప్రభుత్వం ఇచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏం లేకుండా మనం బుల్డోజ్ చేస్తామంటే ప్రజలు తప్పు పట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అదే జరిగింది హైదరాబాద్. అంటే ఇప్పుడు ఏమైంది కూడా రేవంత్ ప్రభుత్వం అక్కడనే. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులని శిక్షించడం వల్ల రోడ్డును పడిన మధ్యతరగతి వాళ్ళకైతే న్యాయం జరగదు కదా సార్. నువ్వు కూలగొట్టే కంటే ముందు అధికారుల మీద చర్య అది ఓకే. నేను చెప్పేది ఏంటండి, ఇక్కడ స్టెప్ తప్పొద్దు మనం. ఫస్ట్ నీది ఇల్లీగలే, హౌస్ ఇల్లీగలే. ఆ ఇల్లీగల్ కు ఎవరెవరు కారణం? రిజిస్ట్రేషన్ ఆఫీసరా, లేకపోతే ప్లానింగ్ అదేంది ప్లానింగ్ బోర్డా, మూడోది పోతే ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాప్, వీటికి కండిషన్ లేవు కదా. ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాప్ లేవు, లీగల్ ఉండే ఇల్లీగల్ ఉండే వాళ్ళు ఇచ్చేస్తారు. అయితే వీటిని ఈ 4 సెటరేట్ చేస్తే ఇల్లీగల్గా నిర్మాణం చేసే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి కదా. నువ్వు దాన్ని సెటరేట్ చేయి మొదలు. కట్టిన వాళ్ళవి, కట్టుకున్న వాళ్ళవి, ఇల్లీగల్గా కట్టుకున్న వాళ్ళవి నిజమే వాళ్ళ ల్యాండ్ వాందేనా కాదా సర్వే చేయి. చేసి అతనిదే కానీ పర్మిషన్ తీసుకోలేదు, పర్మిషన్ తీసుకున్నందుకు పెనాల్టీ కంటిన్యూ చేయి. దెన్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇల్లీగల్ నిర్మాణాలు జరగకుండా నీ డిపార్ట్మెంట్ను సరిదిద్దుకోవాలి. నువ్వు డిపార్ట్మెంట్ సరిదిద్దక ఇల్లీగల్గా ఉన్నాయి కూలగొడతా అంటే డిపార్ట్మెంట్ అట్నే నడుస్తుంటది కదా. ఇప్పుడు నీకు పర్మిషన్లు ఇచ్చే అధికారి అట్నే ఉంటాడు, ఆ డిపార్ట్మెంట్ అట్నే పనిచేస్తుంటది. దాన్ని నువ్వు సరి చేయకుండా వచ్చి కూలగొట్టడం వల్ల అర్థం ఉండదు. ఫ్యూచర్ కోసం చెప్తున్నాను. ఇవాళ హైదరాబాద్ బాగుపడకపోవచ్చు, నువ్వు హైదరాబాద్ తీసుకొచ్చి బుల్డోజర్తో కూలగొట్టినా బాగుపడకపోవచ్చు, కానీ సిస్టమ్ను నువ్వు సరి చేసుకుంటే ఫ్యూచర్ చాలా వరకు అక్రమ నిర్మాణాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అట్లా ఉండదని కాదు. నేను ఒకసారి నాకేమనిపిస్తుంది అంటే హైడ్రా తోటి రేవంత్ ప్రభుత్వం ఈ హైడ్రా తోటి ఒక భయాందోళన అందరిలో ప్రజల్లో కలిగించడమే అతని ఉద్దేశమా అని అనిపించింది. ఎందుకనంటే ఇక ముందు ఎవరు కూడా ఇల్లీగల్గా నిర్మాణం చేసుకోరు, కబ్జాలు చేయరు, ఇతరుల భూములలో ప్రభుత్వ భూములలో ఇల్లు కట్టరు, చెరువులు ఆక్రమించరు అనే ఒక అభిప్రాయం ఉందా ఏమో నాకు తెలియదు. సరే నీ అభిప్రాయం కరెక్టే అయినా కూడా కానీ నీ డిపార్ట్మెంట్లన్నీ పాత పద్ధతులనే ఉంటే లాభం ఏంది? అవును, నువ్వు నీ డిపార్ట్మెంట్ను సరి చేసుకో, మున్సిపల్ డిపార్ట్మెంట్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటే నీ భయం కూడా పనిచేస్తుంది. ఈ భయము ఒక అందుకు మంచిదే. హైడ్రా భయం అనేది ప్రజల్లో ఉండడం. ఇప్పుడు ఎవరైనా ఫ్లాట్ కొనాలంటే 10 రకాలుగా ఆలోచన చేసి కొనే పరిస్థితికి పోతుంది. ఇది నిజంగానే పట్టా భూమా కాదా, ఈ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కరెక్ట్ ఉన్నాయా లేవా, ఇది మన ఆక్రమించిన భూమా, రకరకాల సర్వేలు చేసుకుంటూ రేపు రోడ్ వైడనింగ్ తోటి పోతుందా ఉంటుందా, మూసి దాన్ని సుందరీకరణ ఏమైనా ప్రమాదం ఉందా, అంటే అన్ని రకాలుగా ఒక కొనే వ్యక్తి, ఒక ఫ్లాట్ను కొనే వ్యక్తి, లేదంటే ఒక ఇల్లును కొనే వ్యక్తి అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్న పరిస్థితి, అవేర్నెస్ మాత్రం వచ్చింది హైదరాబాద్. ఆ లాభం జరిగింది. కానీ నష్టం జరిగిన వాళ్ళకి చాలా నష్టాలు కూడా జరిగిపోయినాయి. కానీ ముందు కూడా అట్లా జరగకుండా ఉండాలంటే నీ సిస్టాన్ని కరెక్ట్ పెట్టుకోవాలి. నీ ప్రభుత్వంలో ఉన్న సిస్టాన్ని కరెక్ట్ పెట్టుకుంటే అసలు ముందు ఫ్యూచర్లో కూడా ఇటువంటి అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. కానీ ఒక పని చేసిండు రేవంత్ రెడ్డి, రెండో పని చేయాలి. అధికారుల్లో ఈ అవినీతిలో కూరుకుపోయిన ఈ అధికార వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం రేవంత్ రెడ్డి ఎంతవరకు చేస్తాడనే దాని మీద హైడ్రా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. సో ప్రజల్లో వచ్చిన భయం అధికారుల్లో కూడా రావాలి. అధికారుల్లో రావాలంటే ఏం వచ్చి పాడవుతుంది? ఎవరిని చూస్తున్నారు? దానికి ఒక సిస్టమ్ కరెక్ట్ ఉండాలి కదా.
ఇప్పుడు అధికారి కూడా ఆ తప్పు చేయకుండా ఉండడానికి అతనికి ఒక భయమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి. నువ్వు ఇంతమందిని కూలగొడితే ఇంతమంది ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, నువ్వు ఒక 10 మంది అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఇవాళ తీసుకుంటే వీటి విషయంలోనే వాడ ఏఎస్ ఉండని, ఐపీఎస్ ఉండని, లేకపోతే గ్రూప్ 1 ఎంప్లాయీ ఉండని, ఎవడైనా ఉండని, వీళ్ళ మీద నువ్వు చర్యలు ఒక 10 మంది మీద, అందరి మీద కాకపోవచ్చు, ఒక 10 మంది మీద తీసుకుంటే మిగతా అధికారులు అవేర్నెస్ వస్తుంది కదా. ఆ పని జరగలే. రేవంత్ ఆ పనిష్ పెట్టిండు, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురాగలిగినది కానీ అధికారుల్లో అవేర్నెస్ తీసుకురాలే కదా. అధికారుల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చే పని రేవంత్ రెడ్డి చేస్తేనే దీని ఫలితము భవిష్యత్తులో బాగుంటుంది. ఇప్పటికిప్పుడు కాకుండా కానీ భవిష్యత్తులో బాగుండే అవకాశం. హైడ్రా అనేది ఒక అర్థం ఉంటుంది అంటారు. ఉంటుంది. ఇప్పుడు నష్టం జరిగింది, కొందరికి అన్యాయం జరిగింది, వాస్తవం అది. కొందరికి న్యాయం జరగవచ్చు, కొందరికి అన్యాయం జరగవచ్చు, రకరకాలుగా ఫలితాలు వచ్చినాయి వీటిలో. కానీ ఓవరాల్గా చూస్తే ఒక అవేర్నెస్ కొనుగోలు చేయడంలో, ఇల్లు కొనుగోలు చేయడంలో, ప్లాట్ కొనుగోలు చేయడంలో, ఇల్లు కట్టడంలో ప్రజల్లో ఒక అవేర్నెస్ మాత్రం వచ్చింది, పెరిగింది, బాగా పెరిగింది. భయం భక్తి అనేది పెరిగింది. ఇది కరెక్టా కాదా, మనం ముందుకు జరిగి కడుతున్నామా, వెనక్కి జరిగి కడుతున్నామా, ప్లాన్ ప్రకారం కడుతున్నామా, లేకపోతే భూమే కబ్జాదా, ఇంకెవరిదైనా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకునే అవకాశం పెరిగింది. ఆ అవేర్నెస్ పెరిగింది, వాస్తవం. అది ఫలితమైంది. కానీ అధికారుల్లో నువ్వు ఇదే అవేర్నెస్ తీసుకురాకపోతే ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంటుంది, దాంతో ఫలితం ఉండదు. కమింగ్ టు మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ. సో మరి దీని మీద బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శలు అవ్వచ్చు, వ్యతిరేకత అవ్వచ్చు, మనం చూస్తూనే ఉన్నాం. సో ఒక పొలిటికల్ అనలిస్ట్ గా మీరు చెప్పండి, ద టూ వేస్, అంటే మీ లైక్ కాంగ్రెస్ వాళ్ళ వే కానీ, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ వే కానీ, బీజేపీ వాళ్ళ వే కానీ, వీళ్ళ వర్షన్స్ మీరు చూస్తూనే ఉన్నారు. సో మరి అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అంటే ఎవరి వర్షన్ ఏ విధంగా చూడొచ్చు? అంటే రేవంత్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం మంచి పరిణామమే ఒకటి. కానీ దీనికంటే మీరు 10 సంవత్సరాల నుంచి చూడండి, కేసీఆర్ ప్రభుత్వ హయాం నుంచి 2014 నుంచి నేను గమనించేంత వరకు 24 వరకు ప్రతి 6 నెలలకు ఒకసారో, ప్రతి సంవత్సరానికి ఒకసారో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద మొట్టికాయలు వేస్తూనే ఉన్నది. ఏమని? మూసీ ప్రక్షాళన చేయండి, మూసీ సుందరీకరణ చేయండి, సీరియస్గా చెప్తూ వచ్చింది. ఎంత సీరియస్గా చెప్తూ వచ్చిందంటే ఆ కోర్టు చెప్పిన విషయాన్ని, కోర్టు ఇచ్చిన ఆర్డర్ను కేసీఆర్ ప్రభుత్వం ఏ రోజు గౌరవించలేదు, అసలు ఆ పనే ముట్టుకోలేదు. కాకపోతే మూసీ సుందరీకరణ పేరు మీద ఒక కార్పొరేషన్ సృష్టించి ఒక రాజకీయ నిరుద్యోగిని చైర్మన్ మాత్రం చేసింది. సుందరీకరణ లేదు, మన లేదు, పాడలేదు. ఓ కార్పొరేషన్ పెట్టిండు, దానికి 200 కోట్లు ఏమో ఇచ్చిండు, ఫండ్ రిలీజ్ చేసిండు కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా సుధీర్ రెడ్డి, ఆ సుధీర్ రెడ్డి రాజకీయ నిరుద్యోగికి ఓ చైర్మన్షిప్ ఇచ్చారు, చైర్మన్ పదవి అతనికి ఇచ్చారు. ఆయన బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసాడు. ఆయన ఎంజాయ్ చేసిండు కానీ మూసీ ప్రక్షాళన జరగలేదు. ఇది బ్యాక్డోర్ స్టోరీ. దీన్ని మనం గమనించకుండా రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన మీద ప్రాజెక్టు తీసుకుంటే మాట్లాడితే అర్థం ఉండదు. గతంలో జరిగిన పొరపాట్లు చాలా భయంకరమైనవి ఉన్నాయి మూసీ విషయం. ఆ మూసీ ప్రక్షాళన సుందరీకరణ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 100 కోట్లు ఏం చేసిండో సుధీర్ రెడ్డికి తెలుసు, కేసీఆర్కి తెలుసు. అంటే ఇప్పుడు మూసీ అంటే దీన్ని ఒక రాజకీయంగా వాడుకోవడానికి తప్ప దాన్ని ప్రక్షాళన తెరువు పోయినోడు ఎవరు లేడు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ జరగాల్సిందే అది. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయి, మూసీ ప్రక్షాళన కానీ లేకపోతే మూసీ సుందరీకరణకు సంబంధించి, అంటే 10 ఏళ్లలో మేము చేయలేదు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము బురద చల్లాలి అన్న వేలో మరి వాళ్ళు చెప్తున్నారు అన్న వేలో క్యాల్కులేషన్ చేయొచ్చు అనుకోవచ్చు. ఎందుకు అనుకోకూడదు? ఇది మేమే ప్రారంభించిన ప్రాజెక్టు అని కేటీఆర్ చాలా సార్లు చెప్పింది. నువ్వు ప్రారంభిస్తే ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేసి అమలు చేయలేదు, దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేదు? చెప్పుకోవడం చాలానే, మేమే చెప్పినాం అప్పుడు ఫలానా టైంలో అని చెప్తారు. నువ్వు చెప్పినావు కానీ జరిగింది ఏంది? ఓ రాజకీయ నిరుద్యోగికి ఓ పదవి ఇచ్చినావు అంతే. మూసీ ప్రక్షాళన పేరు మీద కార్పొరేషన్ అని పెట్టి దానికి అధ్యక్షుని, ఒక చైర్మన్ చేసి పడేసినావు. నీ రాజకీయంగా నీ గుల తీరింది, కానీ ప్రజలకు ఈ మూసీతోటి ఇబ్బందులు ఎడదగినాయి, ఎక్కడ పోయినాయి? మరింత పెరిగింది తప్ప తగ్గింది ఎక్కడున్నదని. దీని బేస్ ఇది. దీనికంటే ముందు చెప్పాలంటే చంద్రబాబు హయాంలో వరల్డ్ బ్యాంక్ ఏదో 50 crores 100 crores ఏదో లోన్ ఇచ్చింది. ఆయన మధ్యలో ఒక 4 ఫీట్ల నాలా రాళ్లతోటి ఒక నాలా కట్టిండు అంతే. అది ఒక 2-3 కిలోమీటర్లు, అది అక్కడికి ఆగిపోయింది. అది ఏమైంది ఎవరికి తెలియదు. అట్లా 100 కోట్ల లోన్ తీసుకొచ్చి ఆయన ఒక హంగామా చూపించిపోయిండు. దాన్ని కూడా డిపిఆర్ ఉండే. మరి ఆ డిపిఆర్ని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఫాలో కాలే?
ఆయన ఫాలో కాలేదు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం చేయబోతుంది తనదైన శైలిలో ఎవరైనా చేస్తారు. చేసినప్పుడు దాంట్లో మంచి ఏందో చెడేందో నువ్వు చెప్పకుండా ఓన్లీ అగైనెస్ట్ అపోజ్ చేద్దాము అని చెప్పడం ఒక్కటే నీకు ఉద్దేశం అనేది కనపడుతుంది కదా. మూడో పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న ఈ మూసి పునరుజ్జీవం అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద క్లారిటీ ఇచ్చాడు. ఏమని? ఈ సుందరీకరణ గిందరీకరణ కాదు, ఇది మూసి పునరుజ్జీవనం అని చెప్పిండు ఆయన. అంటే కొత్త పదం యాడ్ చేసిండు ఆయన కూడా. సరే ఏదైనా చేయని మూసి బాగుపడాలనేది హైదరాబాద్ ప్రజల తెలంగాణ ప్రజల ఉద్దేశం, అదేంటి ఆశయం కూడా. అది జరగాలి. హైదరాబాద్ బాగుపడాలంటే నడమ డ్రైనేజ్ కాలువ పెట్టుకుంటే బాగుపడుతుందండి. ఆ డ్రైనేజ్ కాలువ ఏదో ఒక సహజ సిద్ధమైన నదిగా మారాల్సిన అవసరం. నది ఒడ్డున భాగ్యనగర నిర్మాణం జరిగింది. సో మురికి కాలువ ఒడ్డున భాగ్యనగర నిర్మాణం జరగలే. దాన్ని మనం గుర్తుపడితే రేవంత్ రెడ్డి దాన్ని బాగు చేసినా, కేసీఆర్ బాగు చేసినా, రేపు వచ్చే బీజేపీ ప్రభుత్వం బాగా చేసినా ఇబ్బంది లేదు. ఎవరు చేసిండ్రు అనేది క్వశ్చన్ కాదు. హైదరాబాద్కు సంబంధించి ఇంత గబ్బు అంటే అటువంటిది మనం ఒక నదిని మురికి కాలువ మార్చేసినామంటే మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి అట్లా జరగకూడదు. డ్రైనేజ్ సిస్టమ్ వేరు చేయాలి, దాన్ని చేసి దాన్ని కాపాడాలి. దానికి ఏం చేస్తారో చేయనియండి. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ ప్రభుత్వం కూడా వీళ్ళంతా పొలిటికల్గా విమర్శించుకోవడం తప్ప లోతుగా ఎవరు మాట్లాడతలేరు. ఈవెన్ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ. మనకు తెలుస్తున్నది, మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ మూసీ ప్రాజెక్టును, మూసీ పునరుజ్జీవనాన్ని త్రిబుల్-P కింద నిర్మాణం చేస్తారు. త్రిబుల్-P అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఓకే, అంటే ప్రభుత్వాన్ని ప్రైవేట్ది రెండింటిని కలిపి నిర్మాణం చేస్తుంది తప్ప ప్రభుత్వమే నిర్మాణం చేస్తుంది కాదు. జస్ట్ 20% షేర్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్. మిగతా అంతా ప్రైవేట్ కంపెనీలది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. రేపు అది ఒక టూరిజం ప్లేస్గా 50 కిలోమీటర్ల పాటు గండిపేట నుంచి స్టార్ట్ చేస్తే నీకు ఉప్పల్ దాటేంత వరకు అంటే నియర్లీ 52 కిలోమీటర్స్ వరకు దీన్ని ఒక సుందరమైన నదిగా మార్చి ఇటు అటు హోటల్స్, మాల్స్, సినీ థియేటర్లు, ఎంటర్టైన్మెంట్, వైడెన్ రోడ్లు, పార్కులు, నది లోపలనే ఇటువైపు అటువైపు పార్కులు అనేది ఒక మనం ఊహగా చెప్తున్నాం. ఇదంతా జరిగిందంటే దాంతో టూరిజం ప్లేస్గా మారితే రెవెన్యూ తోటి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీకి 30-35 ఇయర్స్ ఇచ్చిండ్రు అనుకోండి అగ్రిమెంట్. వాడు దాంతో రెవెన్యూ సోర్స్ను క్రియేట్ చేస్తుంది. దాంతో నది బాగుపడుతుంది, హైదరాబాద్ బాగుపడుతుంది. సరే ప్రైవేట్ పార్టిసిపేషన్ అయినా కానీ ప్రభుత్వానికి భారం పడదు, ఇన్కమ్ ఉంటుంది ఒక విధంగా. 35 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్దే, అది వేరు. కానీ ఇప్పటికిప్పుడు నువ్వు 150,000 కోట్లకు నువ్వు కాంట్రాక్టు అంటే దీని మీద ఇన్వెస్ట్ చేయబోతున్నది రేవంత్ ప్రభుత్వం అనేది కేటీఆర్ చెప్తుండు కదా. అసలు ఆయన ఎందుకు చేస్తుండు? ఆయనకు పైసలు వంచేందుకు, జీతాలు ఫస్ట్ నాడు ఇస్తేందుకే రేవంత్ ప్రభుత్వానికి చక్కగా లేవు. 150,000 కోట్లది. ఆ అప్పులు కూడా అంత భారీ అప్పులు కూడా ఒకప్పుడు కేసీఆర్ దొరికినంత సులభంగా ఇప్పుడు దొరకవు. ఎందుకంటే 7 లక్షల కోట్లు ఆయనే అప్పు మోపిపోయిండు. నీకు ఇంత ఇమీడియట్గా ఒక ప్రాజెక్టుకి ఇంత లోను ఈ రాష్ట్ర రేవంత్ ప్రభుత్వానికి దొరకాలంటే దొరకకుండా చేసిపోయింది కూడా పాత ప్రభుత్వమే. ఓకే, అర్థమైందా? ఆయనే గంపడి అప్పులు చేసిపోయినాక ఈయనేం అప్పులు తీసుకొచ్చాడు సార్. కాబట్టి దాన్ని పబ్లిక్ అండ్ ప్రాపర్టీ కింద దాన్ని నిర్మాణం చేపడుతుంది త్రిబుల్-P కింద. దాంతో ఏంటంటే జస్ట్ ఒక 20% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే మిగతా అంతా ప్రైవేట్ కంపెనీలు పెట్టుకుంటే అది డెవలప్ అవుతుంది. అదేం 150,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఏం పెట్టాడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ తెలుసుకోవాల్సిన విషయం అది. ఓకే, ఇప్పుడు ఇదే మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎల్ వెళ్ళడం జరిగింది, మనం చూస్తూనే ఉన్నాము. సో మరి ఆ వేదికగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం సార్. అంటే మరి దీపావళి కాస్త ముందే రాబోతుంది, టపాసులు పేలబోతున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం అవ్వచ్చు, లేకపోతే కాళేశ్వరం అంశం అవ్వచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్, ఇలా 3 అంశాల్లో కూడా మరి ఫైల్స్ అన్ని సిద్ధంగానే ఉన్నాయి. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారా, లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి హేమీలు అరెస్ట్ అవబోతారా అనే అంశం ఆయన ఆ వేదికగా మాట్లాడడం జరిగింది. మరి మీరు అన్నట్టు ఈ అప్పులకి సంబంధించిన అంశంలో బేస్ చేసుకుని మాట్లాడారా, ఇంకో అంశంలో బేస్ చేసుకుని మాట్లాడారా? ఆయన ఆ వేదికగా ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు సార్? అసలు అంటే ఒకటి ఉంది ప్రజల్లో. ఫస్ట్ రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. అవును, ఎక్కడ ఏముంది, అసలు అప్పులు ఎన్ని, ఆస్తులు ఎన్ని,
ప్రజలకు పబ్లిక్ నోటీస్కి తీసుకొచ్చింది. పబ్లిక్ నోటీస్ తీసుకొచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఏ ఏ పనుల విషయంలో ఏమేం చేసింది, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, రాబడి ఎంత ఉంది, అదంతా ఓవరాల్గా ప్రజలకు అర్థమయ్యేందుకు వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. కాళేశ్వరం మీద ఒక వైట్ పేపరు, పవర్ పర్చేసింగ్ మీద ఒక వైట్ పేపరు, యాదాద్రి అదేంటి భద్రాద్రి పవర్ ప్లాంట్ల మీద ఒక శ్వేతపత్రం, మిషన్ భగీరథ మీద ఒక వైట్ పేపర్, ఇట్లా అన్ని అంటే ఎక్కడెక్కడ హైలీ కరప్షన్ జరిగిందనే ఆరోపణలు వచ్చినాయో వాటన్నిటి మీద శ్వేతపత్రాలు రేవంత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది మనకు తెలుసు. దెన్ ఆఫ్టర్ ఏం చేసిందంటే రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం మీద ఒక జ్యుడిషియరీ కమిషన్, పవర్ పర్చేసింగ్ మీద పవర్ సెక్టార్ మీద ఒక జ్యుడిషియరీ కమిషన్, ఇట్లా అంటే మేజర్గా ఎక్కడెక్కడ ఏమవుతున్నాయి. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ మీద అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తున్న విషయం మనకు తెలుసు. ఇవన్నీ హైలీ కరప్షన్ జరిగిన దగ్గర ఏదో ఒక రకమైనటువంటి దర్యాప్తులను స్టార్ట్ చేసింది. కానీ 10 నెలలు అయిపోయింది. అవును, 10 నెలల్లో వాస్తవాలన్నా ప్రజలకు తెలుస్తూ ఉండాలి, లేదంటే దోషులు ఎవరో నిర్ధారణ అయినా జరుగుతుండాలి, శిక్షలు కూడా పడుతుండాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వెంత సీరియస్గా మాట్లాడి చెప్పి చేసినావు అంతే సీరియస్గా యాక్షన్ కూడా ప్రజలు కోరుకుంటారు. అది ఉంది ప్రజల్లో, ఆ విషయం ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఆ స్ట్రెస్ ఇంటర్నల్గా పబ్లిక్ ఒపీనియన్, ఇప్పుడు మీరు మైక్ పట్టుకొని పోండి, ప్రజలను అడుగుండి ఏమైంది అవినీతి విషయంలో రేవంత్ రెడ్డి చాలా విషయాలు చెప్పిండు, ఇప్పుడు ఏం జరిగింది, ఏమున్నది, ఆయన ఏదో ఓట్ల కోసం చెప్పిండు, ఓట్లు పడే అయిపోయింది, దర్యాప్తులు అంటుండే ఏం లేదు, తుతు మంత్రం అని అంటారు కామన్ మ్యాన్. అటువంటి ఒపీనియన్ నెగటివ్గా తయారవుతుంది రేవంత్ ప్రభుత్వానికి. ఆ నెగటివ్గా తయారు కాకుండా చెక్ పెట్టడానికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల్లో ఈ విషయంలో దర్యాప్తుల విషయంలో బాగా అనుమానాలు పెరిగిపోతున్నాయనే ఒక ఆందోళన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంది. కాబట్టి దానికి ఒక చెక్ పాయింట్ పెట్టడానికే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అది కూడా దేశంలో కాకుండా విదేశంలో ఆ కామెంట్ చేసిండని, బాంబులు వెళ్తాయని అనడని నాకున్న అభిప్రాయం. ప్రజలకు కాస్తంతనే మమ్మల్ని నమ్మాలి. నిజమే, ఒక కేబినెట్ మంత్రి ఒక ఫారెన్లో మన దగ్గర జరుగుతున్న ఈ అవినీతి మీద, గత ప్రభుత్వ అవినీతి మీద జరుగుతున్న దర్యాప్తులలో ఎవరో అరెస్ట్ కాబోతున్నారు 1 to 8 అంటే 1 స్థాయి నుంచి 1 స్థాయి నుంచి 8వ స్థాయి వరకు ఉన్న నాయకులందరిలో ఎవరైనా కావచ్చు, దీపావళి లోపలనే జరగవచ్చు అనేది పొంగులేటి చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ప్రజల్ని కూడా కాస్తంత ఆలోచింపజేసినాయి. నిజమే అట్లా జరుగుతుందా, నిజంగానే దర్యాప్తులలో దోషులు తేలిందా, అవినీతి జరిగిందా, ఆతృత ప్రజల్లో ఉంటుంది. మీకు ఉండొచ్చు పొలిటికల్ ఈక్వేషన్స్, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉండొచ్చు, ప్రజలకు పొలిటికల్ ఈక్వేషన్ కంటే కరప్షన్ జరిగిన వాడు లోపలికి పోవాల్సిందనే అభిప్రాయం ఉంటుంది. అది కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరైనా కావచ్చు, అట్లుంటుంది ఒపీనియన్. కాబట్టి అది నెగటివ్గా మారుతున్నదనే అభిప్రాయం వాళ్ళకి ఏర్పడదు కాబట్టి ఆయన మాట్లాడి, కానీ ఆయన చెప్పినట్టుగా జరగాలి. అవును, ఆయన అసలు హైదరాబాద్కి వచ్చే లోపలనే జరగవచ్చు అని కూడా చెప్పిండు. ఆయన హైదరాబాద్కి వచ్చిండు 3వ రోజు నడుస్తున్నది, ఇంతవరకు అటువంటిది ఏం జరగలేదు, కాకపోతే ఫామ్ హౌస్ మీద జరిగింది. అది సంబంధం లేదు, నవ్వుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఆయన అన్న వ్యాఖ్యలకి ఇక్కడ జరిగిందని సంబంధం లేదు, అసలు లేదు. రెండోది, రెడ్ హ్యాండెడ్గా కొన్ని రిపోర్ట్లలో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలలో కూడా చాలా విషయాలు బయటకు వచ్చినాయి, గత ప్రభుత్వం చేసిన తప్పు, కానీ ఎవరి మీద యాక్షన్ లేదు. ఇప్పుడు ఒక మంత్రి ఓఎస్డి, అదేంటి పశు సంవర్ధక శాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్ది, ఓడిపోయిన మరుసటి రోజే వాడు ఆఫీసు ఉన్న ఫైళ్ళని కాలబెట్టిండు, నిలువు సాక్ష్యం. అవును, ఏం జరిగింది, ఓఎస్డీని అరెస్ట్ చేసారా, ఏమైంది, దాని రిజల్ట్ తెలియదు మనకి. అతను లోపల ఉన్నాడా, కేసు నడుస్తుందా, ఏమైతుందో పబ్లిక్ నోటీస్లో లేదు. అంతే, కాలబెట్టిన నోటీస్ అయితే ఉంది ప్రజలు. ఇట్లా అరాచకాలు కేసీఆర్ ప్రభుత్వం దిగిపోతున్న సమయంలో అనేక అక్రమాలు చేసిపోయారు వాళ్ళు డిపార్ట్మెంట్లలోనే. ఎవరి మీద ఏం యాక్షన్ ఉందో పబ్లిక్ నోటీసులు లేదు. మీరు తీసుకొని ఉన్నారో లేదో ప్రజలకు తెలియదు. తీసుకొని ఉంటే చెప్పండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ మంత్రి, ఆయన ఓఎస్డీ ఫైలు కాలబెడుతుంది. ఒకటి ఇక్కడ మీకు ఇంకో లాజిక్ చెప్పాలండి, ఇవి పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగపడుతున్నాయి కానీ ఫలితాలు అనేవి ఉండలేవు. ప్రజలు ఫలితాలు చేస్తారు, మైలేజ్ కాదు. వీళ్ళకి పార్టీలకు ఏం కావాలి, మైలేజ్ కావాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ ఫైలు కాలబెట్టిండు అనేది ఒక మైలేజ్ కాంగ్రెస్, నో డౌట్. సో పబ్లిసిటీ గుడ్ ఆర్ బ్యాడ్, వాళ్ళకి మైలేజ్ ఉంటుంది, పొలిటికల్ మైలేజ్ ఉంటుంది. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో అతని మీద యాక్షన్ ఉందా అంటే అది తెలియదు ఆయనకి.
ఇప్పుడు పీపుల్స్ కి అంటిల్ ఏంటి రిజల్ట్ కావాలి రిజల్ట్ కావాలి. అంతే. ఆ రిజల్ట్లు అనేది రేవంత్ ప్రభుత్వం నుంచి వస్తలేదు అనే అభిప్రాయం ప్రజల్లో బాగా పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి శ్రీనివాసరెడ్డి ఎట్లా మాట్లాడండి నాకైతే అనిపించింది. ఓకే. ఎంతో కొంత నీళ్లు చల్లినట్టుగా మాట్లాడదామని. మాటలతోటే కాదు కదా, చేతులు కూడా ప్రజలు చూస్తారు మనం ఏం చేస్తున్నాం. అయితే ఇవంతా చాలా విషయాలలో ఉన్నాయి. రెండో పాయింట్ ఒకటి బాగా నాకు అతని పేరు గుర్తులేదు, హెచ్ఎండిఏ కమిషనర్ ఉండే అనుకుంటా, అతను హెచ్ఎండిఏ కమిషనరు, ఆయన పేరు అరవింద్ రావా ఏదో సంథింగ్, నాకు కరెక్ట్గా అక్యురేట్గా నేమ్ గుర్తులేదు. ఆ హెచ్ఎండిఏలో జరిగిన 10 సంవత్సరాలు జరిగిన వాటిని అన్నింటి చూస్తే ఒక దగ్గర వీళ్ళకి ప్రభుత్వానికి రెడ్ హ్యాండ్గా దొరికింది ఏంటంటే, మన దగ్గర ఒకసారి కార్ల ర్యాలీ జరిగింది. అవును. కార్ల ర్యాలీ జరిగినప్పుడు ఈ అరవింద్ రావు అతని పేరు నాకు బాగా గుర్తులేదు, కమిషనర్ పేరు, 50 కోట్లు ఈ కార్ రేసింగ్ల దానికోసం ఏదో ఫండ్ రిలీజ్ చేసారు. ఎందుకు చేసినారు అని అతన్ని అడిగితే అక్కడ రిపోర్ట్ ఏంటంటే కేటీఆర్ బై ఫోన్లీ చెప్తే అతను రిలీజ్ చేసిండు అనేది అతని వాంగ్మూలం. అది కాదు, రెడ్ హ్యాండెడ్గా మీ ముందు ఒక ఐఏఎస్ అధికారి ఫలానా మంత్రి చెప్తేనే ఈ 50 crores నేను రిలీజ్ చేసినా అని అతను చెప్తుంటే రెడ్ హ్యాండెడ్గా నీకు సాక్ష్యం కనపడుతుంది. కేటీఆర్ మీద యాక్షన్ లేదు, ఐఏఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ లేదు. ఏంది అసలు రేవంత్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఓకే. అధికారులు కూడా నీకు ఐఏఎస్లు కూడా ఆ ప్రభుత్వంలో అక్రమాలు చేసినారని ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తూ వచ్చిందో వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతున్నారు. సిసిఎల్ఏ కమిషనర్ ఎవరండి? నవీన్ మిట్టల్. ఎన్ని ఆరోపణలు ఉన్నాయి అతని మీద? మరి ఎందుకు రేవంత్ సర్కార్ యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు? ఆయన పేరు ఏంది? కేటీఆర్ సెక్రటరీ ఉండే ఐటీ, రాజీవ్ రంజన్ ఏదో సంథింగ్ ఉంది కదా సెక్రటరీ, ఐటీ సెక్రటరీ ఉన్నది. భక్తు కేటీఆర్ ఎంబడే తిరిగేది కదా. అవును. వాళ్ళంతా ఉన్నారు ఇప్పుడు. అంటే వాళ్ళని ఏం చేయాలనేది నేను చెప్పా. మీరే ప్రతిపక్షం ఉన్నప్పుడు రకరకాల ఆరోపణలు వాళ్ళందరి మీద చేసి వాళ్ళే ప్రజలకు కనపడుతుంటే నీ ప్రభుత్వం మీద ఏం నమ్మకం వస్తుంది చెప్పు? ఓకే. సో తప్పు చేసిన వాళ్ళని వీళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తే మాత్రం నీకు ఇక్కడ లేదు. అదే కదా ఇప్పుడు నెగటివ్ ఒకటి, పథకాలు అమలు చేయకపోవడం, రైతు భరోసా రాకపోవడం, రుణమాఫీ పూర్తిగా కాకపోవడం, గ్రామీణ స్థాయిలో విపరీతమైన నెగటివ్ పెరుగుతున్న మాట నిజం. అట్లా అని ఇదంతా బీఆర్ఎస్ కి క్రెడిట్ పోతుంది అనేది కాదు. బీఆర్ఎస్ ను కూడా ప్రజలు నమ్మడం లేదు, కాంగ్రెస్ నమ్మినరు, చేస్తలేదు అనే వ్యతిరేకత పెరుగుతున్నది. అదేదో బీఆర్ఎస్ కి క్రెడిట్ పోతుంది నేను కూడా చెప్పా. థర్డ్ పార్టీ ఉంటే బీజేపీ ఏరుకోవాల్సిందే తప్ప ఇదేం బీఆర్ఎస్ పోయే మైలేజ్ కూడా కాదు. కాంగ్రెస్ మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రజల్లో మాత్రం ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని వాళ్ళే చెప్తున్నారు. అదే సార్, మరి నువ్వు డైవర్షన్ అను, ఇంగ్లీష్లో చెప్పు, తెలుగులో చెప్పు, మీనింగ్ ఒకటే. అక్కడ సమస్య ఏందనంటే వీళ్ళు జాగ్రత్త పడకపోతే ఈ విషయంలో ఏది గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమాల విషయంలో సీరియస్గా ఈ ప్రభుత్వం లేదు అనేది ప్రజలు అనుమానపడుతుంది. దాన్ని ఎందుకు రెక్టిఫై చేసుకుంటలేరు? మరి ఇంపాక్ట్ లోకల్ ఎలక్షన్ మీద ఏ విధంగా? సేమ్ సిస్టమ్. కేసీఆర్ 10 సంవత్సరాలు ఈ తెలంగాణను పరిపాలించడం వల్ల వచ్చిన అవలక్షణాలన్నీ అన్ని పార్టీలకు అంటుకపోతున్నాయి, వస్తున్న ప్రభుత్వాలకు అంటుకపోతున్నాయి. దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తున్నది. ఈ మీడియాను కంట్రోల్ చేసే సిస్టమ్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి అడాప్ట్ అయింది. ఇప్పుడు ఈయన నుంచి ఇంకోనికి రాబోయడానికి అడాప్ట్ అవుతుంది. ఈ అలవాటు కొత్త రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిపోయిన మహానుభావుడు వీళ్ళు వాటిని ఫాలో అవుతున్నారు. ఎందుకు? మీరు దుర్మార్గం. మీది ప్రజాప్రభుత్వం రాబాయి, ఇది దొంగ ప్రభుత్వం కాదు. దేరుగా ఉండాలి, చెప్పాలి. ఏం చేస్తారో చెప్పండి. ధరణి మీద 20 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకొని కూర్చున్నారు ధరణిలో, అక్రమ పేర్ల విషయంలో, మిగతా విషయంలో. అరే దీనికి సొల్యూషన్ చెప్పకుండా నువ్వు 10 నెలలు గడిచిపోయింది, ఇంకేమైనా మారుస్తావు? తెలంగాణ అంటే భూములే తెలంగాణది ఆస్తి. 4 కోట్ల ప్రజల ఆస్తిది భూమి. దాని మీద అతను రాజాయి కూర్చొని 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి దుర్మార్గంగా దాన్ని చెండాలం చేసిపోయి మీరు వచ్చి చక్కగా చేస్తారంటే దాన్ని ముచ్చటే చెప్పారు, దొంగ ముచ్చట్లు చెప్తారు. మేము అది చేస్తున్నాం. కమిటీ మీకు కోదండరెడ్డి కమిటీ మీకు రిపోర్ట్ ఇచ్చి ఎన్ని రోజులైంది? నెలలు గడుస్తుంది, చర్యలు లేవు. కోదండరెడ్డిని అగ్రికల్చర్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు, భూమి సునీల్ని వాళ్ళ 1 ఆఫ్ ది మెంబర్ చేశారు. ఆ భూమి సునీల్కు ధరని ఎందుకు అప్పచెప్పొద్దండి?
ఎక్స్పర్ట్ ల్యాండ్ రెవెన్యూలో అతను ఆంధ్రప్రదేశ్లో చేసి వచ్చిండు, ఆయనకు అనుభవం ఉంది. అవును. ఎందుకు ఆయనను పనికిరాని దగ్గర పెట్టిరు? ఎందుకు మీరు ధరణిని భూమాతగా మార్చి అక్కడ పెట్టండి. ఆయన ఏదంటే మీకు అడ్వైజ్ చేస్తుంటాడు, మీరైనా చేయగలుగుతారు, ప్రజలకు న్యాయం జరుగుతుంది. పనికొచ్చేటండి పనికిరాని జగలా పెడుతున్నారు ఎందుకు? మీరు కూడా ధరణిని కేసీఆర్ నడిపినట్టే నడుపుదాం అనుకుంటారా? ఏం చేద్దాం అనుకుంటారు అసలు? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఎస్, కమింగ్ టు గత 10 ఏళ్లలో కేసీఆర్ దగ్గర నుంచి వస్తున్నటువంటి నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో, ఇప్పుడు అదే అంశంలో రేవంత్ సర్కార్కి మొన్న చూసుకుంటే GO-29 గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించిన అంశం చూసుకుంటే, మరి వాళ్ళు రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. ఒకానొక టైంలో పోలీసులు లాఠీచార్జ్ చేసే సందర్భాలు కూడా మనం చూసాము. మరి GO-29 విషయంలో రేవంత్ సర్కార్ ఎందుకు వెనకడుగు వేయలేదు సార్ అసలు? ఈరోజు TGSP క్లారిటీ ఇచ్చింది. అంటే మీకు నేను అది కూడా చూస్తా. ఇవాళ నిన్న ఇచ్చినట్టున్నారు. గ్రూప్ 1 మెయిన్స్కు ఎంపికైన వారిలో ఓసీలు 3,000, బీసీలు 17,000. అంటే ప్రజలలో ఏదైతే అనుమానం ఉండేనో అది నిజం కాదు. అర్థమైందా? ఇదే విషయాన్ని అప్పుడు చెప్పాల్సింది కదా, అప్పుడు చెప్పలే. ఇప్పుడు మాత్రం అఫీషియల్గా వాళ్ళు TGSP వాళ్ళు క్లియర్ చేసి ఇలా అనుమానం ఏం లేదు. కాకపోతే వాళ్ళే క్లారిటీ ఇస్తే అనుమానాలు పోయేటివి. ఇంత రాద్ధాంతం, ధర్నాలు, బండి సంజయ్లు, కేటీఆర్లు, తెర ముందుకు రావడాలు, లాఠీ చార్జీలు, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం లేకుండే. ఓకే, సరే తర్వాత ఎందుకు ఇచ్చారు అనేది వాళ్ళకి తెలవాలి. అది TGPSC చైర్మన్ ఎవరైతే మధుసూదన్ రెడ్డి అతనికి తెలవాలి. మరి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అనుమానాలు నివృత్తి చేయడానికి ఇప్పుడు ఇచ్చిండ్రు పరీక్ష. మొన్నటికి అయిపోయినాయి, శనివారం నాటికి గ్రూప్ 1 పరీక్షలు అయిపోయినాయి. దాని తర్వాత ఇచ్చారు. అప్పుడు కూడా అన్నారు పరీక్షలు అయిపోయినాక చెప్తామని అన్నారు, చెప్పారు. పరీక్షల ముందు ఎందుకు చెప్పలేదు అనేది మనకు తెలియదు. మరి ఎందుకు తెలియదు. కానీ దీన్ని బట్టి చూస్తే మాత్రం GO-29లో పెద్ద తప్పులు ఉన్నట్టుగా మాత్రం ఏం లేదు. అంటే వీళ్ళకి బీసీలకి ఏదో అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం మనకు కనపడదు. ఈ అంకెలే కనుక సరైనట్టయితే, అంటే గ్రూప్ 1 రాసిన దాంట్లో, మెయిన్స్ రాసిన దాంట్లో ఓసీలు 3,000 మంది, బీసీలు 17,000 మంది అని అంటే అన్యాయం జరిగినట్టయితే కాదు. ఎందుకంటే మేజర్గా నీకు 6 times 7 times బీసీలే ఎక్కువ ఉన్నారు కదా. కాబట్టి అదేమీ అన్యాయం జరగదని నేను అనుకుంటున్నాను. కానీ మొదలే క్లారిటీ ఇచ్చుంటే ఇంత హంగామా జరిగేది కదనేది నా అభిప్రాయం. నేను కమింగ్ టు సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి టెంపుల్ విగ్రహ ధ్వంసం ఏదైతే ఉందో, మరి నిందితుడిని పోలీస్ స్టేషన్లోకి అప్పచెప్పిన తర్వాత కూడా ఆయనకి ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. మరొక వైపు నుంచి హిందువుల నుంచి కానీ, బజరంగ్ దళాల నుంచి కానీ, బీజేపీ నుంచి బాగా వ్యతిరేకత వస్తుంది. ఇంత జరిగినా కూడా దాదాపుగా 14వ తారీఖు జరిగింది ఇష్యూ, అంటే దాదాపు 15 రోజులు కావస్తుంది. మరి ఎందుకు రేవంత్ సర్కారు నిందితుడి మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనే అంశం మీద వ్యతిరేకత బాగా వస్తుంది సార్. మరి ఇప్పుడు దీనిపై అసలు ఎలా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు అది సెన్సిటివ్ ఇష్యూ. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అంత దూకుడుగా పోదు. ఓకే, సరే ఎక్కడ ఇటువైపు జరిగినా అటువైపు జరిగినా అది ఇంకో దిక్కు మలుపు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అనే వాళ్ళు కాకపోతే టెంపుల్ నిర్మాణం, పునర్నిర్మాణము, విగ్రహ ప్రతిష్టాపన అన్ని ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనం నిన్న వార్తలు చూసినాం. యాగం కూడా చేస్తున్నారు అనేది. అయితే అతని మీద యాక్షన్ అనేది నేను అనుకుంటే హాస్పిటలైజ్ అయ్యే ఉన్నాడా మరి లేదా మనకు రిపోర్ట్ లేదు. బయట మానసికంగా తనకి మెంటల్ కండిషన్ లేదు అనే ఒక అంశం కూడా బయటకు వచ్చింది. అయితే అతను ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడా, క్యూర్ అయ్యి బయటకు వచ్చిండా మనకు వార్త లేదు. ఎందుకంటే మన మీడియా రాయదు. ప్రభుత్వానికి అనుగుణంగా ఇది రాయాలి ఇది రాయొద్దు అనే కమిట్మెంట్లో మీడియా నడుస్తుంటుంది, ప్రింట్ ఎలక్ట్రానిక్ అని. అది మనం చూస్తున్నాం తెలంగాణ. దాని పితామహుడు కేసీఆర్. దాని తర్వాత మరి రేవంత్ రెడ్డి వచ్చిండు. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్కి వారసుడు అవుతాడా, శత్రువు అవుతాడా అనేది చూడాలి. కానీ చాలా లక్షణాలు వారసుడు అవుతున్నట్టు కనపడుతున్నాయి. జాగ్రత్త పడాలి రేవంత్ రెడ్డి. ఈ విషయంలో చెప్పడం లేదు, మిగతా విషయాల్లో, కరప్షన్ విషయంలో కానీ, అవినీతికి కేసుల విషయంలో కానీ, దర్యాప్తుల విషయంలో కానీ, ధరణి విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఏ విషయంలో HMDAలో ఒక IAS కేటీఆర్ఏ చెప్తే 50 కోట్లు రిలీజ్ చేసిన అని చెప్తున్నా ఒక IAS అధికారి మీద కూడా యాక్షన్ లేకపోవడం, కేటీఆర్ మీద యాక్షన్ లేకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఆ అనుమానాలు పెంచుకోవద్దు రేవంత్ రెడ్డి. ఓకే, క్లియర్గా అన్నిటి విషయంలో ప్రజలతోటి స్పష్టంగా ఉండాలి. నువ్వు ఎవరితోటి స్పష్టంగా లేకుండా నడుస్తుంది. నువ్వు రేవంత్ రెడ్డి జవాబులు చెప్పాల్సింది కేసీఆర్కి కాదు, ప్రజలకు చెప్పాలి. ఎవరండి కేసీఆర్? హూ ఇస్ కేసీఆర్, కేటీఆర్? మీరిద్దరే రైవల్స్. తెలంగాణలో BRS, కాంగ్రెస్ అనే ఎక్స్పోజ్ జరుగుతుంది తప్ప ప్రజలకు కావాల్సినటువంటి సమాచారం ఈ ప్రభుత్వం నుంచి కానీ, ప్రతిపక్షం నుంచి కానీ ఎక్కడ వస్తుందండి? లేదు. డ్రామా, మైలేజ్, పొలిటికల్ మైలేజ్. రేవంత్కు నిజంగానే ఆయనది ప్రజాప్రభుత్వం అయి
10 ఏళ్ళు కేసీఆర్ అరాచక పాలన చేసిపోయిన ఒక వ్యవస్థలో మనం కూర్చొని ఉన్నాం. ఇవాళ దాన్ని సరిదిద్దే పనిలో ఉండాలి. కేసీఆర్కి జవాబు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు. ప్రజలకు జవాబు చెప్పాల్సిన రాజకీయాలు రేవంత్ రెడ్డి నడపాలి. సో ఫైనల్ గా చెప్పండి సార్, ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఏదైతే ధరణికి సంబంధించిన అంశం కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ రకరకాల అంశం మీద ఒక విధంగా కాంగ్రెస్ కున్నటువంటి వ్యతిరేకత, ఒక నిమిషం సార్, కాంగ్రెస్ కున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో మరి ఇంపాక్ట్ అనేది లోకల్ ఎలక్షన్స్ మీద ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఫైనల్ గా కాంగ్రెస్ సర్కార్కి అసలు మీ సైడ్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పథకాల విషయంలో రుణమాఫీ పూర్తి కాలేదనేది, రైతు భరోసా ఇవ్వలేదనేది, దానికి ఏదో ఎంక్వైరీ జరుగుతుంది, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది పట్టి ఇస్తామనేది చెప్పడం అనేది ఇవి కొంచెం కాస్త జనానికి ఆందోళన కలిగిస్తున్న విషయాలే. ప్రభుత్వం పట్ల ఆ విషయంలో కొంత వ్యతిరేకత పెరిగే అవకాశం. అయితే నిజంగానే రైతు భరోసా అనేది అర్హులకే ఇవ్వాలి. అది రైతులే అన్నారు ఒకప్పుడు. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నాడు, 20 ఎకరాల వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఆ రోజే రైతులు ప్రశ్నించారు. అది మంచిదే, నీకు కాదన్న. కానీ అడ్డగోలు ఆంక్షలు పెట్టి నిజమైన రైతులకు కూడా అన్యాయం జరగకుండా జాగ్రత్త పడుతూ చేయాలి ఆ పని. ఉట్టిగానే ఆషామాషిగా మాకు ఫలానా రిపోర్ట్ వచ్చింది, దాని ప్రకారం ఇంతమంది ఇంతమంది వ్యవసాయం చేస్తున్నారు, ఇంతమంది అది కాదు ఇక్కడ లెక్క. గ్రామాల్లో 10 ఎకరాల వరకు ఉన్నవాడు కూడా వ్యవసాయం చేయని పరిస్థితి, నీళ్లు దొరకక చేయని పరిస్థితి, మనుషులు దొరక్క చేయని పరిస్థితి కూడా ఉంది. చేస్తుండొచ్చు, వానికి అనుకూలమైనప్పుడు చేస్తున్నప్పుడు. నువ్వు రిపోర్ట్ చేస్తున్నప్పుడే వాడు వ్యవసాయం చేయాలని రూల్ ఏం లేదు. అట్లా అన్యాయం జరగద్దు. మిడిల్ క్లాస్ రైతులు అప్ టు పూర్ రైతుల నుంచి మిడిల్ క్లాస్ రైతుల వరకు అన్యాయం జరగకుండా జాగ్రత్త పడాలి. ఫామ్ హౌస్లకు ఇవ్వకు, నీకు ఇవ్వమని ఎవరు చెప్తారు? రైతులే వ్యతిరేకించరు. ఫామ్ హౌస్లకు ఇవ్వద్దు, చెరువులు కుంటలలో కబ్జాలు పెట్టిన వాళ్ళకి ఇవ్వకండి, లేదంటే అదేంది మన లేఅవుట్లు చేసిన వాటికి ఇవ్వకండి, గుట్టలకు రాళ్ళకి ఇవ్వకండి. సహజంగానే ఏదో అసౌకర్యంతో వ్యవసాయం చేయని రైతులకు కూడా ఇవ్వాలి. ఓకే, నువ్వు ఇస్తేనే వాడు రేపు వ్యవసాయం చేసుకోగలుగుతాడు. అటువంటి వాళ్ళకి. కానీ వ్యవసాయం చేస్తలేడు కదా అని నిజంగా పేదోని కూడా ఎగ్గొట్టొద్దు. మా పొలం ఉంటేనే నేను పంట వేస్తేనే ఇస్తామని నాగేశ్వరరావు చెప్తుండే, అది తప్పు. పంట వేయలేని పరిస్థితుల్లో పేద రైతులు కూడా ఉన్నారు. వాళ్ళకు నువ్వు అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. వాళ్ళకు నువ్వు ఇప్పుడు సహాయం చేస్తే నెక్స్ట్ పంట వరకు వాడు వేసుకునే అవకాశం ఉంటుంది ఆర్థికంగా. ఓకే, ఆ సెన్స్ లేకుండా మాట్లాడొద్దు. ఇదేం సైన్స్ కాదు, వ్యవసాయం ఇది. రైతు బతికేవాడు. అది చూసి జాగ్రత్త పడు. గ్రామాల్లో ఉన్న ఏ రైతుకు రాలేదనే పేరు వచ్చినా కానీ నీకు నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ విషయంలో జాగ్రత్త పడాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే, ఇన్ని పథకాలు అమలు కాకపోవడానికి, అంటే ఇంపాసిబుల్ కావడానికి డబ్బులుండి ఇస్తలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఎవ్వరు అనుకోవడం లేదండి. డబ్బులు లేకనే ఇవ్వలేకపోతుండ అనేది కూడా ప్రజల్లో ఉంది. ఆయన ఏం చేసిండు 10 సంవత్సరాల్లో? నిరర్ధక ఆస్తులను తయారు చేసిండు, నిరర్ధక ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టిండు, అప్పులు చేసిపోయిండు, ఖజానా ఊడ్చేసిపోయిండు చీపురు గట్టబట్టి. వచ్చే ప్రభుత్వం దగ్గర ఏముంటాయి? అది ప్రజలకు నోటీసులో కూడా చాలా వరకు ఉంది. అందుకనే కొన్ని పథకాలు అమలు జరగలేకపోతున్నాయి అనేది కూడా ఉంది. కానీ వీళ్ళకు రాజకీయంగా అధికారం ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పుకోలేరు. ఓకే, చెప్పుకుంటే పరువు పోతుందేమో, జనాలు దూరం. ఎందుకు దూరం అవుతారండి? ఉన్నది చెప్పాలి. వైట్ పేపర్లు ఎట్లా రిలీజ్ చేసిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ వైజ్గా వైట్ పేపర్లు రిలీజ్ చేసిండు కదా. దాని మీదనే క్లారిటీ ఇవ్వండి, ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు మిమ్మల్ని తప్పు పట్టుకోరు. ఏదో బంగారు గుడ్డు ఉంది అన్నట్టుగా ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఎందుకు బిల్డప్ ఇవ్వాలండి? ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయాలి. ఇది ఉందిరా బైక్, ఇది లేదు, ఇది అమలు అవుతుంది, ఇది అమలు కాలేదు చెప్పాలి. మహిళలకి 2500 అన్నారు, నెలకు 10 నెలలు అయిపోయింది, ఇయ్యలేదు. ఎందుకు అని అంటే ఉన్న మహిళలకు తెలుసు వాడ ఖజానా లేదు కాబట్టి ఇస్తలేడని. నువ్వెందుకు చెప్పావు ఆ మాట? చెప్పాలి. దానికి కారణం కేసీఆర్, ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ అని చెప్పు. ప్రతిపక్షంలో ఉండడానికి ఉదాసీనంగా చేయాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ళు తెలంగాణను విధ్వంసం చేసిపోయిన నాయకుడు ఫామ్ హౌస్లో కూర్చుండని చెప్పు. ప్రజలకు కూడా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సోర్స్ని ఎట్లా పెంచుకోవాలో మాకు కాస్త టైం పడుతుందని చెప్పు. ఓకే, ఇబ్బంది లేదు. నువ్వు ఏది చెప్పకుండా ఏదో నీ దగ్గర ఉన్నట్టుగా అది కాదు. గత ప్రభుత్వం చేసిపోయిన అన్యాయాలు ఏందో నువ్వు ప్రజలకు తెలపాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందండి? ఇప్పుడు మీకు ఒక చివరిలో కేసీఆర్ 10 సంవత్సరాల హయాంలో అతను చేసిన అభివృద్ధి మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో కాళేశ్వరం మీకు తెలుసు, 1,00,000 కోట్లు దాదాపు అరౌండ్. యాదాద్రి, భద్రాద్రి 2 పవర్ ప్లాంట్లు. ఈ భద్రాద్రి పవర్ ప్లాంట్లో 3rd క్వాలిటీ టెక్నాలజీని వాడడం వల్ల అదేంటి దాన్ని ఏమంటారు, దాన్ని
థర్డ్ క్రిటికల్ టెక్నాలజీని వాడడం వల్ల, ఆ మిషన్లు తెచ్చిపెట్టడం వల్ల నీకు ప్రొడక్షన్ ఎక్స్పెన్స్ అనేది 3-4 టైమ్స్ అవుతుంది. అది గుదిబండ. నువ్వు కట్టినపోయినావు. కాళేశ్వరం ఒక గుదిబండ. నీకు చారణ లాభం అయితే బారాన ఖర్చు పెట్టా. కాళేశ్వరం ఉన్నన్ని రోజులు తెలంగాణ దాని బరువును మోయాల్సిందే కదా. లాభం చారణ, నష్టం బారాన. ఆ బరువునైతే మోయాలి కదా. నీకు లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. అదొకటి గుదిబండ. భద్రాద్రి పవర్ ప్లాంట్ గుదిబండ, యాదాద్రి పవర్ ప్లాంట్ గుదిబండనే. ఇది కూడా థర్మల్ ప్రాజెక్టే. థర్మల్ ప్రాజెక్ట్కి ఎడికలు రావాలంటే నువ్వు విడబెట్టినావు. దామరచర్లనా ఏదో అంటారు మన కోదాడ దగ్గర. కోదాడ ఎక్కడ ఉంది, మన సింగరేణి ఎక్కడ ఉందండి? సింగరేణి నుంచి కోదాడ బొగ్గు రవాణా ఖర్చు ఎంత అవుతుంది? ఏమైనా కామన్ సెన్స్ ఉండాలి. ఈ 3 గుదిబండలా కాదా? 4వ గుదిబండ కూడా ఉంది, పాలమూరు ప్రాజెక్టు. అది ఇన్కంప్లీట్లు ఉంది కాబట్టి ఎవరికి అర్థమైతలేదు. అంటే గుదిబండలను చేసి తయారు చేసి పెట్టిపోయినావు. 7 లక్షల కోట్ల అప్పయింది. నువ్వు చేసిన పనులన్నీ గుదిబండలే కూర్చున్నాయి. ఆ గుదిబండలను కూడా మొయ్యాలే తెలంగాణ బతికినంత కాలం. ఇంత అనర్థమైన పరిపాలన చేసినట్టు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు లేడు. రేవంత్ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుందండి? ఏమీ చేయలేదు. ఆ విషయాన్ని వీళ్ళు క్లారిటీగా ఎక్కడ చెప్తున్నారు? మేము దీపావళికి ఇస్తాము రైతు బంధు అని ఆయన చెప్తాడు. ఎవరు ఆ రైతు భరోసా? ఎవరు? మన తుమ్మల నాగేశ్వరరావు. ఒకసారి దసరాకి అని చెప్పిండు, దసరా పోయింది, ఇప్పుడు దీపావళి అని చెప్పి, దీపావళి పోయినాక సంక్రాంతి అని ఖచ్చితంగా చెప్తాడు. ఇన్ని అబద్ధాలు మీరు మాట్లాడడానికి కారణం ఫామ్ హౌస్ లో కూర్చున్నాయి. ఆయన మీద ఎంక్వైరీలు ఏం జరుగుతున్నాయి? ఆయన మీద యాక్షన్లు ఏమున్నాయి? ఈ కరప్షన్ జరిగిందంతా రికవరీ చేయగలిగే దమ్ము రేవంత్ ప్రభుత్వం దగ్గర ఉందా? ఉంటే దాని సోర్స్ అనేది పెరుగుతుంది కదా. నువ్వు ఆ పని ఎందుకు చేయడం లేదు? ప్రజలు రేవంత్ ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. పైసలు లేవనా నాకు, తినిపోయిన దగ్గర వసూలు చేసి పెట్టు. ఓకే, కాళేశ్వరం మీద ఎంక్వైరీ నడుస్తున్నది. వాళ్ళు ఏం చెప్తున్నారండి అధికారులు? వెంకటేశ్వర్లా మా ఇంజనీర్ ఏం చెప్తున్నాడు? మాకు తెలియదు సార్, ఆ డిపిఆర్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఆయనే తయారు చేసిండు, మా బాధ్యత లేదని చెప్తున్నాడు. అధికారుల వేళ్ళన్నీ కాళేశ్వరం విషయంలో కేసీఆర్ దిక్కు చూపెడుతుంది. ఇక సాక్ష్యం ఏం కాదు. ఒకటి. రెండో పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఎప్పుడే కానీ ఈ కరప్షన్ విషయంలో పొలిటీషియన్స్ జాగ్రత్తగా ఉంటారు. ఎట్లా జాగ్రత్తగా ఉంటారంటే, ఇప్పుడు ఈయన చెప్పిండు, వాంగ్మూలం ఇచ్చిండు. కేసీఆర్ చెప్తేనే, అప్పటి ముఖ్యమంత్రి చెప్తేనే ఆ డిపిఆర్లో లేదంటే ఫండ్స్ రిలీజ్లో మేము చేసినామనేది చెప్తున్నారు. కానీ కేసీఆర్ మీద ఆరోపణ చేసి దాని సాక్ష్యాన్ని నిరూపించడానికి నీకు సాక్ష్యం ఉండదు. అధికారుల మీద చర్యలు ఉంటాయి, పొలిటీషియన్ మీద ఉండవు. ఎందుకు ఉండవు అంటే వాడు మౌఖికంగా చెప్తాడు, నోటితోటి చెప్తాడు. నోటితోటి చెప్తే వాని మీద నీకు భయానికో లేకపోతే భక్తితో లేదంటే నీ గుడింతో దొరుకుతుందనో చేస్తావు నువ్వు, ఒక అధికారి చేస్తావు. ఇక్కడ లా పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా నిజాయితీ ఉన్న అధికారి ఎవడైనా, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఇంకెవరైనా, ఇంజనీర్ అయినా ఎవరైనా, వీళ్ళు ఏం చేయాలంటే, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మీకు అనధికారికంగా ఆదేశాలు ఇస్తున్నప్పుడు మీరేం చేయాలంటే, నిజాయితీపరుడైన అధికారి అయితే మాకు ఆన్ రైటింగ్లో మీరు నాకు ఆదేశాలు ఇవ్వండి సార్ అని చెప్పి ఆ దమ్ము అధికారుల దగ్గర ఉండాలి. అట్లా ఆన్ రైటింగ్ లో ఇచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయొచ్చు. అప్పుడు దోషం నీ మీద ఉండదు. ఆన్లైన్ లో రాసిచ్చిన ఏమంటే ఒక పేపర్ రాసిచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉంటాడో వారి మీద యాక్షన్లు అయితే. ఈ దరిద్రులు ఈ అధికారులు ఆ పని ఎక్కడైనా చేశారంటే చేయలేదు. ఆయన చెప్పడం వీళ్ళు చేయడం. నువ్వు కాళేశ్వరంలో కానీ, భద్రాద్రిలో కానీ, యాదాద్రిలో కానీ, పాలమూరులో కానీ, మిషన్ భగీరథలో కానీ, మిషన్ కాకతీయలో కానీ, ఇవన్నీ దోపిడీ సంస్థలు. గొర్రెలు మేకలలో కానీ ఎన్ని దోపిడీలు ఏంటి? నువ్వు ఎందుకు రికవరీ చేయలేవు? వైట్ పేపర్ రిలీజ్ చేసిన రేవంత్ ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశిస్తుంది ఏంటంటే యాక్షన్లు, రికవరీలు. ఆ దమ్ము చూపించాలి రేవంత్ రెడ్డి. తిరుగుండదు. రేవంత్ రెడ్డి బతికున్నంత కాలం తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పినా చేయగలితే, పూర్తిగా చేయలేకుండా కొంతనైనా ప్రజలకు చూపెట్టు. ఓకే, ఎక్కడ ఒక హెచ్ఎండి ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోలేదు, మౌఖికంగా చెప్పిన కేటీఆర్ మీద యాక్షన్ 50 కోట్ల విషయంలో ఇట్లా జరిగిందనేది మీ కళ్ళ ముంగట సాక్ష్యం కనపడుతుంది. రేవంత్ కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోలేదంటే ముందు కేటీఆర్ మీద రేవంత్ ప్రభుత్వం యాక్షన్ ఏం తీసుకుంటుందని నమ్మాలండి. కాబట్టి అధికారులు, నా సజెషన్ ఏంటంటే, నిజాయితీ పరమైనటువంటి ఐఏఎస్ ఉన్నా, ఐపీఎస్ ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, కలెక్టర్గా ఉన్నా, సబ్ కలెక్టర్గా ఉన్నా, లేకపోతే సెక్రటరీలుగా ఉన్నా, ఎవరున్నా కానీ ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా, గతంలో కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ అయినా, వాళ్ళు మౌఖికంగా మీకు వ్యతిరేకమైన ఆదేశాలు కనుక ఇస్తే
వాళ్ళనే మీరు ప్రశ్నించాలి. మాకు రైటింగ్లో లెటర్ ఇవ్వండి సార్, ఇది చేయమని మేము చేస్తామని చెప్పాలి. కానీ మౌఖిక ఆదేశాలను పాటించకూడదు. మౌఖిక ఆదేశాలను పాటించే అధికారి కూడా అవినీతి పరుడే అవుతాడు. అతను అవినీతి పరుడు కాకుండా అతనికి దోషి పెడతాడు, ప్రజల్ని ముంచుతాడు. ఇది జరుగుతుంది. కాబట్టి నిజాయితీపరమైన అధికారుడు ఎవ్వడు ఆదేశాలు ఇచ్చినా మౌఖికంగా రైటింగ్లో ఇవ్వమన్నా. రైటింగ్లో ఇస్తే ఇప్పుడు అదేంటి గోయల, ఆయన ఏంది కాళేశ్వరంలో ఇప్పుడు చేస్తున్న ఆయన గోయల్ అనుకుంటా ఆయన పేరు. ఇది దాని జడ్జి, రిటైర్డ్ జడ్జి. ఇలా వెంకటేశ్వర్లు కేసీఆర్ చెప్తేనే మేము చేసినామని చెప్తున్నాడు కదా. ఆయన అదే విషయాన్ని మీరు చెప్పినట్టు చేస్తాం సార్, మాకు రాసి ఇవ్వండి, పేపర్ మీద రాసి ఇవ్వండి అని చెప్పి ఉంటే ఆ రోజు ఆయన పేపర్ మీద రాసి ఉంటే ఇప్పుడు వెంకటేశ్వర్లు దోషి కాడు, కేసీఆర్ అవుతాడు. ఆ విషయంలో అధికారులు జాగ్రత్త పడాలి. నిజాయితీ ఉంటే. ఇక నిజాయితీ లేకపోతే మీరు గట్టినే కేసీఆర్లు చెప్తుంటారు, మీరు అమలు చేస్తుంటారు, మీరు లోపడిపోతారు, కేసీఆర్ బతుకుంటారు నిమ్మలంగా. ఈ విషయంలో తేడా రావాలి, మార్పు రావాలి. సో చూసారు కదా, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 నెలలు అవుతుంది. మరి ఈ 10 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ మీద ఉన్నటువంటి ప్రజల ఏ విధంగా, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, మంచి అనేది చెడు అనేది పక్కన పెట్టేసి అసలు ప్రజల స్పందన ఏంటి అనేది ఒక పొలిటికల్ ఎనలిస్ట్గా కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. సో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.